దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. కృపావరములు లేదా ఈవులు వాక్యానుసారమైనటువంటి ఒక అవగాహన. నేటి క్రైస్తవ సంఘంలో చాలా మందికి అసలు ఏ వరం ఉందో కూడా తెలియదు. వారికి ఉన్నటువంటి వరం ఏంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈవులేంటో తెలుసుకోలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. తెలుసుకోలేకుండానే తొందరపడి పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంఘములో లేని వరాలను వినియోగించుకోవాలని ప్రయత్నంలో కూడా చాలా మంది ఉన్నారు. అంటే దేవుడు వారికి ఏమిచ్చాడు? ఆ! మనకు ఇవ్వని దాని గురించి ఆలోచించడం, లేకపోతే ఇవ్వని దాని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండడము సరైనది కాదు. ఆ! సో, ఏదైతే మనకు ఇవ్వబడిందో దాన్నే మనము పొందుకోవాలి. వాస్తవానికి దాన్నే మనము కలిగి ఉండాల. ఒకసారి మీరు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3, 4 వచనాలు చదివినప్పుడు తండ్రైన దేవుడు అంటున్నాడు, ఒకడు తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దంట. కృపావరాల గురించిన సందర్భమే అది గూడా. ఒక్కొక్కనికి దేవుడు ఎంతిస్తే అంతే ఎంచుకోవాలంట. ఎంత వరం ఇస్తే అంతే ఆ! ఎంచుకోవాలంట. మించిన దాన్ని తీసుకోకూడదు. సో, ఈరోజు పరిచర్యలు ఫెయిల్ అవ్వడానికి గల కారణం, సంఘము బలహీన పడిపోవడానికి గల కారణము, లేపోతే దేవుడు అంటే సంఘాల్లో ఇంత గలిబులు ఉండడానికి కారణము, వారికి లేని వరాలను మీరు గమనించండి. చాలామంది సువార్థిక వరం ఉన్నోళ్ళు, సువార్త ప్రకటించే వాళ్ళు కొద్ది కాలానికి పాస్టర్‌లు అయిపోయి సెటిల్ అయిపోవడం, వాళ్ళు పాస్టర్‌లుగా మారడం. మరి వాళ్ళకి కాపరి యొక్క వరం ఉందా లేదా? కాపరి యొక్క ఈవి ఉందా లేదా? అనేటువంటి ఆలోచన చేయకపోవడం. సడెన్‌గా కొంతమంది ప్రసంగికులయిపోవడం, సడెన్‌గా కొంతమంది బోధకులయిపోవడం, సడెన్‌గా కొంతమంది అంటే వారికి ఉన్నా లేకపోయినా మేము ఏదోకటి చేద్దాం అనుకోని ఇలా చాలామంది చేయడం మనం చూస్తా ఉన్నాం. ఒకటి సామర్థ్యం ఉండడం ఒక వంతు అయితే, రెండోది నిజంగా మనం సత్యమైనటువంటి బోధ పట్ల అవగాహన కలిగి ఉన్నామా? లేదా? అనేది తెలుసుకోలేని స్థితిలో ఉండడం రెండో ప్రమాదం. అందుకే స్థానిక సంఘాలు ఎందుకు ఏమంటారు? జీవం కలిగి ఎందుకు లేరు? జనాల్లో ఎందుకు ఆ జీవం రావట్లేదు? సంఘంలో ఎందుకు ప్రేక్షక పాత్ర ఎక్కువైపోయింది? లేకపోతే సంఘంలో కొద్దిమంది మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఎందుకు యాక్టివ్‌గా ఉంటున్నారు? మరి వారికి తెలిసినటువంటి వరాలున్నాయా? ఒకవేళ ఈరోజు వరాల గురించి ఒకవేళ మాట్లాడితే, ఇప్పుడు చూడండి మన స్థానిక సంఘాల్లో పాటలు పాడేవాళ్ళే ఎక్కువుంటారు. మరి దేవుడిచ్చినటువంటి వరాల కంటే కూడా పాటలు పాడేవాళ్ళు ఎందుకు ఎక్కువ అవుతున్నారు? సో, మిగతా వరాలు ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేది గూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. అవయవాల యొక్క అవసరత సంఘంలో ఎంతో ఉన్నతమైనదని మనం ఇంతకుముందు సంఘంలో చూశాం. ఓకే. సో, ఫస్టు అసలు వరాలంటే ఏంటి? ఈవులంటే ఏంటి? ఎంతమందికి అవగాహన ఉంది? ఒకవైపు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మనం 2 సమస్యలను గుర్తించాలి. ఒకటేందో కొన్ని సంఘాల్లో వరాలకు ప్రాధాన్యత ఇచ్చేసి అందులో అంటే అన్ని వరాలకు ప్రాధాన్యత ఇవ్వరు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదో 1, 2 వరాలకు ప్రాధాన్యత ఇచ్చేసి ఇంక అదే ఇక వరాలు, అవే ఈవులన్నట్టు ఇంక మరొకటి ఇవి గాదన్నట్టు, మరొకటి వరం గాదన్నట్టు ఏమంటారు? ఆ స్వస్థతలో లేపోతే భాషలు మాట్లాడడమో, లేపోతే అబద్ధ ప్రవచనాలు చెప్పడం. వాటికున్నంత ప్రాధాన్యత కృపావరాల్లో ఇక మరి దేనికి లేదన్నట్టుగా ప్రవర్తించడం ఒకవైపయితే, మరొక వైపు ఎలా ఉన్నారు అనంటే, అసలు మాకు ఏ వరాలు లేకపోయినా పర్వాలేదు అనుకున్నట్టున్నారు. అవునా? ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఉంది. ఏంటిది అనంటే, మాకు ఏ వరం లేకపోయినా పర్లేదు దేవుడు మమ్మల్ని వాడేసుకుంటాడు. ఏమంటారు? హలో! అవునండి. అవును. అవునన్నా. నిజమే. అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవైపు వరాలను మిస్‌యూజ్ చేసే వాళ్ళున్నారు. అసలు మొత్తానికి వరాలు లేకుండా ఉన్న వరాలను గుర్తించని వాళ్ళున్నారు. వరాలుంటాయి ప్రతి మనిషి లోపల. కానీ, వారికి దేవుడిచ్చినటువంటి వరాన్ని లేదా ఈవిని గుర్తించని వాళ్ళు చాలామందున్నారు. వాటిని గుర్తించరు. వాటిని సరైన క్రమంగా వాడుకోరు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తించకపోవడం ఒక ప్రాబ్లమ్ అయితే, వాటిని క్రమంగా వాడుకోకపోవడం మరొక ప్రాబ్లమ్. మరొక వైపేమో తప్పుడు వరాలను ఆహ్, పొందుకో పొందుకున్నామని భ్రమలో ఉండి, వాటిని తప్పుగా వినియోగించడం, ప్రజల మీద తప్పుగా వాడడం. 2 రకాల ప్రాబ్లమ్ జూస్తున్నాం. వాళ్ళు తప్పుగా వాడుతున్నారని మరికొంతమంది అసలు వరాలే లేవు. వరాలు లేవు. అవి అపోస్తుల కాలంతోనే అంతరించిపోయినాయని మరికొంతమంది. అవునా అండి? ఇంతకి మీరేమనుకుంటున్నారు? వరాలున్నాయా? అంతరించిపోయినాయా? ఉన్నాయన్న. ఉన్నాయి. ఉన్నాయనుకుంటున్నాను. ఉన్నాయండి. అనుకుంటున్నారా? కొంతమంది డౌట్ ఉంది. అనుకుంటున్నారు. ఉన్నాయి. అనుకుంటూనే ఉన్నాయి. ఇంతకాలం నుండి పరిచయం చేస్తున్నారా బ్రదర్? సామ్యూల్ గారు. ఉన్నాయన్న ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి వాడుతున్నాం. ఉన్నాయా? ఖచ్చితంగా వాడుతున్నారా? ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నాయి.
వాడుతున్నారా? వాడిపోయినాయా? వాడుతున్నామన్నా. వాడుతున్నామన్నా ప్రెసెంట్. ఓకే. సరే, ఉపోద్ఘాతం చూద్దాం ముందుగా. వరాలని గ్రీక్లో కరిష్మా అంటారు. కరిష్మాటిక్ అంటాం కదా. సో వరాలను నమ్మే వాళ్ళను కరిష్మాటిక్ గ్రూప్స్ అని, నమ్మని వాళ్ళను నాన్ కరిష్మాటిక్ గ్రూప్స్ అని. అంటే ఇప్పుడు పెంతెకోస్తు వీళ్ళంతా కూడా కరిష్మాటిక్ గ్రూప్ అయితే, మిగతా వాళ్ళు బ్రదర్ అను, హెబ్రోన్ వీళ్ళంతా కూడా నాన్ కరిష్మాటిక్ గ్రూప్ కిందకి వస్తారు. అవునా? సో వాళ్ళు వరాలను నమ్మరు, డినై చేస్తారు, ఎక్కువ అది చేయరు. సో వరాలను మరి నిజంగా నమ్మొచ్చా, నమ్మకూడదు? ఎందుకు ఇలా 2 గ్రూపులు ఉన్నాయి సంఘంలో? బైబిల్ ఎక్కడనల్లా 2 గ్రూపులుగా మరి విభజించిందా? నమ్మకాల్లో ఎవరి నమ్మకం వారిదని చెప్తుందా బైబిల్? మరి ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వరం అంటే ఏంటిదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో వరాలని గ్రీక్లో మనం కరిష్మా అంటున్నామని చెప్పాము. పారితోషికం లేదా బహుమానం. వరం అంటే ఏంటిది? పారితోషికం, అది ఒక బహుమానం, గిఫ్ట్. ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాం కదా, గిఫ్ట్స్. సో గిఫ్ట్స్. మరి నీకు గిఫ్ట్ ఉందా? మరి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తికి గిఫ్ట్స్ ఉంటాయా? అందరికి ఉంటాయా? కొందరికే ఉంటాయా? యేసుప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి గిఫ్ట్స్ ఉంటాయా అండి? కొద్దిమందికి మాత్రమే, పరిచర్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయా? అందరికీ ఉంటాయి. అందరికి ఉంటాయా? సరే చూద్దాం. ఇంకా ఏమంటారంటే, అంటే ఈ గ్రీక్ మూలం నుంచి వెళ్ళి మనం చూస్తున్నాము. వరం యొక్క ఉద్దేశం ఏంది అంటే, దాని అర్థం ఏంటి అంటే చెడు మరియు ప్రమాదం నుంచి వెళ్ళి విడుదల. అంటే చూడండి, వరం దేనికోసం అంట? చెడు నుండి మరియు ప్రమాదం నుంచి వెళ్ళి విడుదల చేయడానికి. నేను ఒక వ్యక్తికి జీవితంలో సహాయం చేయాలని అంటే నాకు ఏదో ఒక వరం ఉండాలా. నేను వరం లేకపోతే నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో నేను ఏం చేయాలన్నా నాకు ఒక వరం ఉండాలా. ఈవెన్ నేను ప్రేమను చూపించాలన్నా కూడా ఒక వరం ఉండాలి. తెలుసా అండి మీకు? నా ప్రేమను ప్రదర్శించాలన్నా పంచిపెట్టే వరము, అవునా? దాతృత్వ వరం ఏదో ఒకటి ఉండాలి. అవునంటారా? కాదంటారా? సో వరము లేకుండా నేను ప్రజలకి సేవ చేయలేను. అయితే వరముకు ఖచ్చితంగా ప్రేమ అనేది జోడించుకోవాలి. ప్రేమ లేకుండా ఏ వరాన్ని వాడకూడదు. ఇది కండిషన్. ప్రతి వరాన్ని ప్రేమతోనే ఆపరేట్ చేయబడాలి, ప్రేమతోనే దాన్ని వినియోగించాలి, ప్రేమతోనే ఆ వరాన్ని పట్టుకొని వెళ్ళి సేవ చేయాలా. మరి ఇతరులకు నేను సేవ చేయాలంటే ఏదో ఒక వరం ఉండాలి కదా నా దగ్గర. చూడండి, ఏ వరమైన పరిశుద్ధాత్మ దేవుడు అంటే బైబిల్లో ఉన్న ఏ వరాన్ని మనం పరిశీలించినా అవి చెడు మరియు ప్రమాదం నుంచి విడుదల చేసేటివే. వాటి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. వాటి వల్ల ఒక అబద్ధ బోధన నుంచెల్లో, లేకపోతే ఒక తప్పుడు ఆలోచన నుంచెల్లో, ఒక పాపం నుంచెల్లో, ఏదో ఒక దాని నుంచి అది విడుదల చేస్తుంది, అది సహాయం చేస్తుంది. నేను చూద్దాం వాటి గురించి. ఒక్కొక్క వరాన్ని మనం ధ్యానించినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం లైట్గా తీసుకుంటున్నాం. ఆత్మీయ వరం అంటాం, స్పిరిచువల్ ఎండోమెంట్. సో ఆత్మీయ వరము, దీన్ని ఏమంటారంటే ఆత్మీయ వరాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలను ఆత్మీయ వరాలు అంటారు, లేకపోతే ఆత్మ సంబంధమైన వరాలు. అంటే నీకు ఒక సామర్థ్యం, ఒక అర్హతను కలిగించేది. సబ్జెక్టుగా పరంగా చూసినట్లయితే అది ఆత్మీయ అర్హతనిచ్చేది. అంటే ఈ సమాజంలో నీ వలన ఇతరికి ఆత్మ సంబంధమైనటువంటి మేలు, ఆత్మ సంబంధమైనటువంటి ఉపయోగం, ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే నీకు ఒక అర్హత ఉండాలి. నీకు ఆత్మీయ అర్హత అనేది కంపల్సరీ. ఒకవేళ ఆబ్జెక్టివ్గా చూసినట్లయితే దాని బుద్ధి అంటాం, ఆత్మీయ బుద్ధి. దేవుడు ఒక వరాన్ని, ఒక బుద్ధిని, లేకపోతే ఒక ఈవిని నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. తనను అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి కూడాము ఏదో ఒక అర్హత, ఆత్మ సంబంధమైన అర్హత, ఆత్మ సంబంధమైన బుద్ధి, ఆత్మ సంబంధమైనటువంటి వరము ఉచితంగా అనుగ్రహిస్తాడు. అది ఉచితంగా అనుగ్రహించేటువంటి బహుమానం. దీనికోసం మనం ఏం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎక్కడ ఏమంటారు, ఎవరి పాదాల దగ్గర ద్రవ్యం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. గారడు సీమను అపోస్తుల పేతురు యోహాన దగ్గర పెట్టి అడ్డదారులు వరాన్ని పొందుకోవాలని చూసినట్టుగా ఈరోజు వరాలను కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారంట. విచిత్రం కదా. సో అంటే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల పదజాలాలు వాడుతున్నారు. సో దేవుడు అందరికీ
తనను నమ్మినటువంటి వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించేటువంటి ఉచితమైనటువంటి బహుమానమే ఇది వరం అంటే. క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సో మరి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు అనేది మనం చూద్దాం. తన సంఘానికి మేలు కలిగించాలి అంటే, తన సంఘంలో ప్రతి అవయవం మరొక అవయవంకి క్షేమం కలిగించాలంటే, ప్రతి అవయవం మరొక అవయవానికి ఉపయోగకరంగా ఉండాలంటే, ఒక అవయవం మరొక అవయవానికి మేలుకరంగా ఉండాలి అనంటే, తప్పనిసరిగా ఏం కావాలి అంటే, ఇది ఖచ్చితంగా ఈ వరాలు ఉండాలి. వరము అవసరం. వరము లేకుండా, ఇవి లేకుండా నేను చిన్న పరిచర్య కూడా చేయలేను. చిన్న పరిచర్య కూడా నేను చేయలేను. అది ఎవరైనా కావచ్చు. మరి పరిచర్య చిన్నదా, పెద్దదా అని ఆలోచించకూడదు. ఏ పరిచర్య చేయాలన్నా, ఏ సేవ చేయాలన్నా సో తప్పనిసరిగా, కంపల్సరిగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఈవి వరము ప్రతి విశ్వాసికి అవసరం. గమనిక, విశ్వాసులు ఒకరికి ఒకరు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుకొనుటకు పరిశుద్ధాత్మునిచే ఇవ్వబడిన సాధికారిక సామర్థ్యమునే బహుమానం లేదా వరము అంటారు. ఎవరిది ఈ వరం? దేనికోసం అండి? విశ్వాసులు ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోవడానికి. ఎలాంటి క్షేమాభివృద్ధి? ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధిని కలిగించుకొనుటకు పరిశుద్ధాత్మునిచే ఇవ్వబడిన, ఎవరితో ఇవ్వబడుతుంది? దేవుని ఆత్మచేత ఇవ్వబడినటువంటి సాధికారిక సామర్థ్యమునే, అధికారికంగా సాధికారికంగా ఉపయోగించేటువంటి సామర్థ్యమునే బహుమానం లేదా వరము అంటారు. బహుమానము లేదా వరము అంటారు. వరాలను మనకు ఎవరు అనుగ్రహిస్తారు? చెప్పండి. వరాలు మనకు ఎవరు ఇస్తారండి? హలో, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఇంకా ఎవరైనా సమాధానం ఇస్తారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఓకే. ఇంకా ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఓకే. ఎవరిస్తారు మనకు వరాలను? అనుగ్రహించేది ఎవరు? సరే, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. వరాలు మనకు ఎవరు అనుగ్రహిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, తండ్రి అయిన దేవుడు. చూద్దాం. గమనిక, వరాలను మనము క్షుణ్ణంగా గమనించినచో తండ్రి, కుమారుడు మరి పరిశుద్ధాత్ముడు వేరువేరుగా వరాలు అనుగ్రహించినట్లుగా చూడవచ్చు. వరాలను మనకు ఒక్కరు ఇవ్వట్లేదు. తండ్రి వేరే వరాలు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు ఉన్నాయి, కుమారుడు అనుగ్రహించే వరాలు కూడా ఉన్నాయి. సో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, సో ట్రయూన్ గాడ్, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు విశ్వాసులందరికీ కూడా వారి వారి వరాలు, అంటే ఎవరు ఇచ్చే వరాలు వాళ్ళు అనుగ్రహిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఒక్కరు ఇవ్వట్లేదు, ముగ్గురు. ట్రయూన్ గాడ్, త్రిత్వమైన దేవుడు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ముగ్గురు కలిసి పనిచేసినట్టుగా, ముగ్గురు ఇండివిజువల్గా ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. వరాలను మనకు క్షుణ్ణంగా మీరు గమనించవచ్చు. అవి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాలు వేరుగా ఉన్నాయి, కుమారుడు అనుగ్రహించే వరాలు వేరుగా ఉన్నాయి, మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి వరాలుగా మనం చూస్తాం. అయితే వరాలు వేరువేరుగా ఉండకపోవచ్చు, కానీ వరాలు వాళ్ళు ముగ్గురు వేరువేరుగా ఇచ్చినటువంటి సందర్భాలను మనం బైబిల్ నుంచి చూస్తాం. మీరు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరాలను గురించి చూస్తాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అనుగ్రహించు వరాల గురించి అక్కడ చూస్తాం. మీరు రోమా 12వ అధ్యాయంలో తండ్రి ఇచ్చిన వరాలను చూస్తారు. మీరు 3-4 వచనాలను గమనించండి. అక్కడ ప్రత్యేకించి తండ్రి అని పేరు మెన్షన్ చేయబడి, తండ్రి తన ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన వరముల క్రమం, పరిమాణం చొప్పున అనేటువంటి మాటని అక్కడ చూస్తాం. తండ్రి మనకిచ్చినటువంటి వరాలు ఉంటాయి. అలాగే ఎఫెసులో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కుమారుడు ఇచ్చిన వరాలు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఆయన చెరనుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడనని చెప్పబడి ఉన్నది. ఆ ఈవులు ఏంటి అనేది 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చూస్తాం. సో
చూడండి, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాలు కొరంది 12 పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూడొచ్చు. తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వరాలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వరాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. వరాలు చాలా ఉన్నాయండి. సేవ అనగానే అందరూ బోధకులు అయిపోవాలని, పాస్టర్లు అయిపోవాలని మాత్రం ఎందుకు చూస్తారో ఇప్పటికీ అర్థం కాని విషయమే. అవునా? అంటే వాళ్ళకి లేని వరాన్ని ఎందుకు తీసుకోవాలని చూస్తున్నారనే విషయాన్ని కూడా మనం గ్రహించాల. వాస్తవానికి బైబిల్లో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దాదాపు 21 వరాలు ఉన్నాయండి దేవుడిచ్చినటువంటి, అంటే ముగ్గురు కలిసి ఇచ్చినవి. ట్రయూన్ గాడ్, త్రిత్వమైనటువంటి దేవుడిచ్చిన వరాలు దాదాపు 21 వరాలు ఉన్నాయి మనకి. అవి కాకుండా ఇతరాత్ర వరాలు కూడా ఉంటాయి. అయితే బేసికల్గా మనకి 21 వరాలు ఉన్నాయి. 21 వరాలను పక్కన పెట్టేసి అందులో కేవలం నేను పాస్టర్ అయిపోతా, కేవలం నేను ఇదైపోతా, అదైపోతా అనేటువంటి ఆ శోధన చాలా మంది ఎదుర్కొంటున్నారు. సేవనగానే పాస్టర్ అయిపోవడం. అవునా అండి? ఏమంటారు? అంటే మిగతా రకంగా సేవించడానికి అవకాశం లేదా మరి? వానికి పాస్ అయ్యే అవకాశం లేకపోయినా మేమైనా తయారు చేస్తాం. సో అందుకే వరాలను నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకుందో మీకు ముందు ముందుకు అర్థమవుతుంది. చూద్దాం, మనము ఈ వరాలను ఎలా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే కొరందీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 6లో నానా విధమైనటువంటి పదాన్ని 3 సార్లు మనం చూడాలండి. చూడండి ఒకసారి, 12వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో నానా విధమైనటువంటి వరములు, కృపావరములు కలవు, కానీ వాటిని అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. చూడండి, మీరు వరాలను అనుగ్రహింపజేస్తున్నప్పుడు ఎవరు అనుగ్రహింపజేస్తున్నారు, ఎలా అనుగ్రహింపజేస్తున్నారు, ఎవరెవరు ఏమిస్తున్నారో మనం చూడాలి. ఇక్కడ ఒకసారి లేఖనాలను తీయండి దయచేసి. కొరందీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం, దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. మనము చాలాసార్లు అది చదువుతాము, కానీ అక్కడ చెప్పబడినటువంటి 3 విషయాలు ఉన్నాయి. అయితే ఒక్కరి ప్రత్యేకించి అక్కడ మెన్షన్ చేయబడినాయి, కానీ చెప్పింది ముగ్గురు గురించి. వాస్తవం చెప్పాలంటే ఎవరెవరు ఏమిస్తారో అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనము పౌలు అక్కడ మెన్షన్ చేయడం చూస్తాం. 12వ అధ్యాయం మీరు 4లో చూస్తే 4వ వచనంలో ఏముందండి? కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఏంటి అంట? కృపావరములు అనేటివి నానా విధములుగా ఉన్నవి, కానీ వాటిని అనుగ్రహించే ఆత్మ ఒక్కడే. చూడండి, 4వ వచనం ఎంత క్రిస్టల్ క్లియర్ ఉంది. 5వ వచనం వచ్చినప్పుడు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. అంటే కృపావరములు అనుగ్రహించేదేమో పరిశుద్ధాత్మ దేవుడు, పరిచర్యలు చేయించేదేమో ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. 6వ వచనం చూడండి, ఇంకా బాగుంటుంది. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అవునా? ఎంత క్లియర్గా ఉందండి? కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా అండి? దీన్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ట్రయూన్ గాడ్, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఎలా ఆపరేట్ చేస్తున్నాడు మన జీవితాలలో వరాలని అనేది మనం చూడాలి. అంటే వరములను, కృపావరములు అంటే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేదేమో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సామర్థ్యాన్ని వినియోగించి పని చేయించేదేమో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పని చేసినటువంటి, అంటే ఆ సామర్థ్యాన్ని బట్టి పని చేసినటువంటి ఆ పనికి ప్రతిఫలం ఇచ్చేది, కార్యములు అంటే ఫలితములు, ఆ ఫలితాలను ఇచ్చేది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందా అండి? ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి! త్రిత్వమైనటువంటి దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యం. మీకు త్వరలో ఉంటుంది. ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆ 3 నెలల్లో ఏదో ఒక నెల మీకు ట్రినిటీ మీద క్లాస్ ఉంటుంది, సెమినార్ ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో ప్రార్థన చేయండి. సో త్రిత్వమైన దేవుడు విశ్వాసుల జీవితాలలో ఎలా పనిచేస్తున్నాడో మీరు గ్రహించాలా. సామర్థ్యం ఇచ్చేది ఒకరు, సామర్థ్యాన్ని వినియోగింపజేసేది మరొకరు,
సరే వారన్నిట్లో వాటి ఫలితాలు అంటే అందరిలో అన్నిటిని జరిగించేది తండ్రి అయిన దేవుడు. ఉం? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీకు ఉద్యోగం, ఒక వ్యక్తికి ఉద్యోగం ఎవరు ఇస్తారంటే ప్రభుత్వం ఇస్తుంది. అవునా అండి? హలో, అవునవును. అవునన్నా. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. ఉద్యోగం పని చేయించేది ఎవరు? అధికారులు. అధికారులు పని చేపిస్తారు. అవునా? అవును. దానికి Yes. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? నాయకులు. ప్రభుత్వం. అంటే చూడండి, మీరు ఎలా పని జరుగుతుందో చూడండి. సమాజంలో కూడా పని ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఉన్నాడు అనుకోండి, పర్మిషన్ ప్రభుత్వం ఇస్తుంది. అధికారం అంటే ఒక ఆయుధం ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆయుధం ఇవ్వాలి ఒక డిపార్ట్మెంట్లో. మరి ఆయుధం ఇచ్చేదాలు, కానీ దాన్ని వినియోగింపజేసేది ఎవరు? మళ్ళీ ఒక అధికార స్థాయిలో ఉన్నోడు మాత్రమే వినియోగింపజేయగలుగుతారు. అవునండి? ఆయుధం ఇచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడొచ్చా? వాడకూడదు. తుపాకు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పేల్చొచ్చా? అంటే ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు. అవునా? వాడొచ్చా? వాడకూడదు. వాడితే కేసు అయింది. అది ఎప్పుడు ఎక్కడ వాడాలో మళ్ళీ దానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినప్పుడే వాడాలి. అవునా? ఎస్. అధికారి చెప్పినప్పుడే వాడాలా? అంతే అండి. వరాలు కూడా దేవుడు ఎప్పుడు ఎక్కడ వాడమంటే అక్కడే వాడాలి. ఎక్కడ పడితే అక్కడ వాడేటి కాదు. ఎక్కడ పడితే అక్కడ వాడితే ఏమంటాడు యేసు ప్రభు? అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడితే మీరు ఎవరో నాకు తెలుసు అంటాడా, తెలియదు అంటాడా? తెలియదు అంటాడు. తెలియదు అంటాడు. అవునా? అవు. అదే మరి వరాలకి ఒక లిమిట్ ఉంది. దాన్ని ఎక్కడ వాడాలా, ఎలా వాడాలా, ఎందుకు వాడాలో కూడా తెలియాలి. ఎక్కడ ప్లేస్ ఇంపార్టెంటే, ఎలా ఏ క్రమంలో వాడుతున్నాం అనేది ఇంపార్టెంటే, ఎందుకు వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఈ 3 విషయాలు వరాల విషయంలో చాలా జాగ్రత్తగా చూడండి. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే, నానా విధమైనటువంటి పదాలు, నానా విధమైన కృపావరములు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. నానా విధములైన పరిచర్యలు, రకరకాల పరిచర్యలు ఉన్నాయి, కానీ వాటిని జరిగించే ప్రభు ఒక్కడే. నానా విధములైనటువంటి ఫలితములు, కార్యములు కలవు. అయితే అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అన్నిటికి మూలం దేవుడు, తండ్రి అయిన దేవుడు కదా. మనకి ఇక్కడ ప్రభుత్వం అన్నిటికి మూలం అయితే ఇక్కడ మనకు దేవుడు. అంటే ఇక సమాజంలో ఒక పని జరగాలంటే ఆ క్రమం ఉంటుంది. అవునండి? ఉంటుందా? ఉండదండి? ప్రతి చోట ఉంటుంది ఆ క్రమం. ఉంటది. సరే చూద్దాం. నానా విధమైనటువంటి అనే పదానికి గ్రీకులో వాడబడిన పదం డైరెసిస్ అంటాం. ఇంతకీ ఈ డైరెసిస్ అంటే అర్థం ఏంటిది? నానా విధమైనటువంటి పదానికి వాడబడ్డ గ్రీక్ పదానికి అర్థం ఏంటి అని అంటే, మీరు చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూస్తాం. డిస్టింక్షన్, వెరైటీ, డిఫరెన్స్, డైవర్సిటీ అంటే విభిన్నమైనటువంటి, వేరైనటువంటి, ఒకదానికి ఒకటి వ్యత్యాసం ఉన్నటువంటి. అవునండి? ప్రతి వరానికి మరొక వరానికి వ్యత్యాసం ఉంటుందా? అన్ని ఒకటేనా? హలో, వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం ఉంటుంది. వరాలు వేరుగా ఉంటాయి, కానీ ఉద్దేశం, పనిచేసే ఉద్దేశం ఒకటే ఉంటుంది. అవునా? హలో, ఉద్దేశంలో మార్పు ఉండదు. అవునా? ఆఫీస్లో ఒక్కొక్కరికి ఒక అధికార స్థాయి ఉండొచ్చు అండి. ఒకరు పెద్ద సంతకం పెట్టగలుగుతారు, ఒకరు చిన్న పనులే చేయగలుగుతారు. కానీ ఎవరేం చేసినా దాని వెనకాల ఉండే పనంతా ఒకటే, ఉద్దేశం ఒకటే ఉంటుంది. అవునండి? హలో, అవును, ఉద్దేశం ఒకటే. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక అంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్నాం అనుకోండి, ఎవరెవరి సంతకాలు అవసరం ఉంటాయి చెప్పండి. వాళ్ళందరూ సంతకాలు పెడితే అది ఇష్యూ అవుతుంది. దాని వెనకాల అందరూ ఉద్దేశం ఒకటే. అవునా కదండి? దాన్ని 3-4 చెక్ చేస్తారు. అవునా? హలో, అవునవును. అవునన్నా. అవును. సరే, ఎవరో ముందు చెక్ చేసిన వాళ్ళు సంతకం పెడితే అది రాదు, మనకు వస్తుందా? రాదు. రాదు. ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. అవునా? అవును. అవునన్నా. సో పై అధికారి, ఈయన నుంచి వెళ్ళి పై అధికారి కదా, 3 అధికారులు దాదాపు. సో అంటే పనులు అంటే ఇక్కడ చేసేటువంటి వరాలు వేరువేరుగా ఉంటాయి, కానీ వరాల యొక్క ఉద్దేశం అంతా కూడా ఒక దగ్గరికే ఉంటుంది, వేరువేరుగా ఉండదు వరాల యొక్క ఉద్దేశం. అది చూద్దాం. దాని అర్థం ఏంటి? ఒక వరం మరొక వరం కంటే భిన్నమైనది. ఒక పరిచర్యకు మరొక పరిచర్యకు వ్యత్యాసం ఉంది. ఒక కార్యమునకు మరో కార్యమునకు తేడా ఉంది. అవునా అండి? ఇప్పుడు నానా విధమైన వరాలు అంటే
ఒక వరం మరొక వరం కంటే భిన్నమైనది. నానా విధమైన పరిచర్యలు అంటే ఒక పరిచర్యకు మరో పరిచర్యకు వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. నానా విధమైన కార్యములంటే ఒక కార్యమునకు మరొక కార్యమునకు ఏముంది, తేడా ఉంటుంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ గమనించాలా. అంతా ఒకటే, అన్నీ ఒకటే కాదు. కాకపోతే అందరం కలిసి ఒకే దానికోసం పనిచేయాలి. ఎవరికి ఏ వరం ఉన్నా కలిసి పనిచేయాల్సినటువంటి ఉద్దేశం, కలిసి పనిచేయాల్సినటువంటి అవసరత అన్నిటికీ ఒకదానికే ఉంది. ఏ వేరువేరుగా లేదు, ఇష్టానుసారంగా లేదు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అనేది కాదు. అవునా? డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ దగ్గర తుపాకు ఉంటుంది, ఎస్ఐ దగ్గర రివాల్వర్ ఉంటుంది, అంటే సిఐ దగ్గర ఇంకోటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఏమున్నా వాళ్ళందరూ కలిసి ఒకే దానికోసం వాడాలి వాటిని. అవునా అండి? హలో, అవునన్నా. నాకు నచ్చినట్టుగా నేను వాడుకుంటా అంటే కుదరదు. అవునా? అవునన్నా, అవును. సో ఇక్కడ కూడా దేవుడు మనకు నానా విధమైన కృపావరములు ఇచ్చిన, ఒక వరం కంటే మరొక వరం భిన్నమైనదైనా, నానా విధమైనటువంటి పరీక్షలు ప్రభు అనుగ్రహించిన, మరొక పరీక్షలకు ఒక పరీక్షకు వ్యత్యాసం ఉన్నప్పటికీ, నానా విధమైన కార్యములు అనుగ్రహించిన తండ్రి, ఆ కార్యమునకు మరొక కార్యమునకు తేడా ఉన్నప్పటికీ వాటి వెనకాల ఉద్దేశం ఒకటే, పర్పస్ ఒకటే. వరాల యొక్క పర్పస్ అంతా కూడా ఒకటిగానే చూస్తాం మనం బైబిల్ అంతట్లో కూడా. కాకపోతే ఏంటంటే బాధ కలిగించే విషయము, దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది, కొంతమంది వరాలు ఉన్న వారిని తప్పుగా వాడుతుంటే, కొంతమంది వరాలే అవసరం లేదని అసలు ఇంకా వరాలను తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. అవునా? వరాలు ఉన్న వాళ్ళను తప్పుగా వాడుతున్నారు, వరాలు లేని వాళ్ళేమో తృణీకరిస్తున్నారు. కొంతమంది వరాలు ఒక వారం ఉంటే మరొక వారం వాడుతున్నారు. అవునా? వరాలు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు, వారికి ఇవ్వబడింది వాళ్ళు చేయలేకపోతున్నారు. అవునా? ఇప్పుడు నన్ను చూసినప్పుడు నాకేం వరం ఉందో మీకు అర్థమై ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు ఈ వరం ఉంది అని. ప్రత్యేకించి ఈ 6 నెలల్లో మీకు ఎప్పుడు చెప్పలే కదా నాకు ఈ వరం ఉందని చెప్పానండి ఎప్పుడైనా? హలో, చెప్పలేదన్నా, గుర్తిస్తున్నాం. చెప్పలేదు. వరాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవునా? అవునా? వరము ఎదుటి వ్యక్తిలో ఏ వరం ఉందనేది ప్రజలు గుర్తిస్తారు, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం గొప్పగా అతిశయించడానికి ఏముండదు. ఉంటుందా? అతిశయించడానికి ఏం లేదు. నాకు ఒకటి ఇస్తే మీకు ఒకటి ఉంటుంది, అంతే తేడా. కానిస్టేబుల్ తుపాకి ఇస్తే, నేను ఈ తుపాకి అయితే నేను పని చేయను, నాకు రివాల్వర్ వచ్చినప్పుడే పని చేస్తాను కూర్చున్నాడు అనుకోండి, ఏమైతుంది చెప్పండి? హలో, నాకు అదే కావాలి, ఇట్లా పెట్టుకోవాలా నేను ఎప్పుడు. నా ప్యాకెట్ దగ్గర సైడ్కు కుడి సైడ్ పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంత పొడవు తుపాకి నేను పట్టుకోను, అది చివరికి నేను పని చేయను అనుకున్నాడు అనుకోండి, కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఉద్యోగం కూడా ఊడిపోతుంది. కొంతమంది అలాగే ఉంటారు, నాకు ఆవరణమే కావాలి, ఆ స్టేజ్ ఇస్తే భలే ఉంటుంది. అవునా? ఇంకో పరిచయం చేయరు కొంతమంది, ఇష్టం ఉండదు కొన్ని పరిచయాలు చేయడానికి, లేని వరం కావాలా, ఎందుకంటే అక్కడ ఫోకస్ కనిపిస్తుంది. అవునా? ఎవరు ముందు కనిపిస్తే అదే కావాలి మనకు, మనకు ఉందా లేదా అని అవసరం లేదు. ఏమంటారండి? అవునవును. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేవి నానా విధమైన కృపావరములు, కరిజ్మా అనేటువంటి పదాన్ని అక్కడ చూస్తాం. కుమారుడు ఇచ్చేవి నానా విధమైనటువంటి పరిచర్యలు, డయాకోని అనే పదం గ్రీక్ లో చూస్తాం. సో డయాకోని అంటే అర్థం ఏంటంటే మినిస్టర్, సర్వెంట్, ఆఫీస్, టీచర్. సో పరిచర్యలు, డయాకోని అనేది పరిచర్యకు సంబంధించింది. పరిశుద్ధాత్మలో ఇచ్చే నానా విధ వరాలు కృపావరములను, కరిష్మా అంటే కృపావరములు. సో తండ్రి చేసేవి నానా విధమైనటువంటి కార్యాలు, ఎనర్జిమా అంటారు. అంటే అన్ ఎఫెక్ట్, ఆపరేషన్, వర్కింగ్, పని చేసి ఫలితాలను ఇచ్చేది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. చూడండి, 3 విభిన్నమైనవే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాటికి, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన వాటికి, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాటికి వ్యత్యాసం మీకు తెలియాలి, అవన్నీ చూపిస్తున్నాను. సో వరం ఉన్నప్పుడే పరిచర్య చేయగలుగుతాడు, డయాకోని అంటాం. పరిచర్య చేసినప్పుడే ఫలితాలు ఉంటాయి, ఎఫెక్టివ్గా, ప్రభావితవంతంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పని జరుగుతుంది. అవునా అండి?
ఆ పనికి ఫలితం ఉంటుంది. క్లియర్గా అర్థమైందా ఈ 3 విషయాలు? హలో, ఇంకా అర్థం చేసుకోవడానికి ఇలా కూడా వీటిని ఇలా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షత వరాలు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాటిని ప్రత్యక్షత వరాలు అంటారు. కుమారుడు ఇచ్చినటువంటి వరాలను పరిచారకులు లేదా పరిచర్య వరాలు అంటారు. పరిచారకులు లేదా పరిచర్య వరములు అంటారు. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాలని పరిచర్యల ఫలితాలు అంటారు, కార్యములు అంటారు. చూడండి, ప్రత్యక్షత వరాలు, పరిచర్య వరాలు, పరిచర్య ఫలితాలకు సంబంధించిన వరాలు. అవునా? ఫలితం అర్థమవుతుందండి? హలో, అర్థమవుతుందండి. ఆయుధం ఒకరు ఇస్తున్నారు, ఆయుధంతో పనిముట్టు ఒకరు ఇస్తున్నారు, ఆ పనిముట్టుతో మరొకరు పని చేపిస్తున్నారు, ఆ పని చేసినటువంటి పనికి ప్రతిఫలం మరొకరు ఇస్తున్నారు. అవునా? అర్థమవుతుందా? ఈ విషయం అర్థమైందా ఇప్పుడు మీకు క్లియర్గా? అర్థమైందన్న. పనిముట్టు ఒకరు ఇస్తున్నారు, ఆ పనిముట్టుతో పని మరొకరు చేపిస్తున్నారు. అవునా? ఆ పని చేసినటువంటి పనికి ప్రతిఫలం మరొకరు ఇస్తున్నారు. అంటే పనిముట్టు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ పనిముట్టుతో పని చేయించేది ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేపిస్తే ఆ పరిచర్యకు ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడు కదా. అంటాడు పౌలు. హలో అండి, సో అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఈ డిస్టింక్షన్స్ అంటే సేవకుల మధ్యలో, పరిచారకుల మధ్యలో కొరంథీ సంఘములో ఒక విభిన్నమైనటువంటి వ్యత్యాసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇలాగా కొంతమంది అపోల్లో వాడనని, కొంతమంది కేఫ వాడనని, కొంతమంది పౌలు వాడనని, కొంతమంది క్రీస్తు వాడనని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే విభేదాలకు తావుతీశారంట, విభేదాలకు అది చేశారు. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక్కరిని బోధిస్తున్నాను కాబట్టి వేరే విషయం. ఇప్పుడు ఈ 13th బ్యాచ్లో ఈవినింగ్లో నలుగురం బోధించినాం అనుకోండి, కొంతమంది ఒక్కొక్కరికి ఒక ట్యూన్ కావచ్చు. అబ్బా అన్న, కొంతమంది నాకు, కొంతమంది సురేష్, కొంతమంది ప్రవీణ్, కొంతమంది మరొకరికి అలా అయిపోయడానికి అవకాశం ఉంటుంది. నేను ఎవరో తెలుసా, నేను నా టీచింగ్ వీళ్ళ టీచింగ్ అంటే అది ఏంటిదంటే నాయకుల మధ్యలో, పరిచారకుల మధ్యలో ఒక విభేదాన్ని క్రియేట్ చేయడానికి బలహీనమైనటువంటి విశ్వాసులు ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంటుంది ఆ బలహీనమైనటువంటి విశ్వాసులకి. పౌలు అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమన్నాడు? పౌలు ఎవడు అసలు ఇంతకీ? అపోల్లో ఎవడు? ఒకడు నాటాడు, ఒకడు నీరు పోస్తున్నాడు, అంతే. ఎవరి పనాలు చేస్తున్నారు, కానీ వృద్ధి కలిగించేది ఎవరంటండి? దేవుడే. ఆమేన్. అభివృద్ధి కలుగజేసేది దేవుడే. ఇగో ఈ స్పృహ ఉండాలి పరిచారకులందరికీ, మనందరికీ స్పృహ ఉండాలా. ఇక్కడ మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు నేను మీకంటే గొప్ప నన్ను ఫీల్ అవ్వడానికి ఏం లేదు, అతిశయించడానికి ఏం లేదు. ఒకరు నాటుతారు, ఒకరు నీళ్లు పోస్తారు, వృద్ధి కలుగజేసేది మాత్రం దేవుడే. వృద్ధి నేను కలిగించలేను, నేను కేవలం బోధించగలుగుతాను. మీ జీవితాలలో కార్యం చేసేది ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఆయనను కాదని నేను ఏం చేయలేను. ఏమంటారు, తిత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి నాలాంటి ఒక బలహీనుడు, ఒక సామాన్యుడు ఏం చేయలేడు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను పని చేయగలుగుతున్నాను. త్రిత్వమైన దేవుడు తోడ్పడుతున్నాడు కాబట్టి పని చేయగలుగుతున్నాను. కాబట్టి మనలో ఎవరమైనా ఒకరి మించి ఒకరం, నేను బాగా పాడుతాను తెలుసా, లేకపోతే నేను బాగా బోధిస్తాను తెలుసా అంటే అది అట్టి అతిశయం, అది వట్టి గర్వం. అది పొరపాటున ఎవరైనా వచ్చి మెచ్చుకున్నారనుకో, మన దగ్గరకు వచ్చి ఈ క్లాస్లో వింటున్న ఈ 50 మంది మనం మెచ్చుకున్నాం, అబ్బా అన్నా మీరు అద్భుతం అన్నా, అరే మీరు పాడితే అద్భుతం అన్నా, లేకపోతే మీరు బోధిస్తే అద్భుతం అన్నా, అసలు మీలాగా ఎవరు అంటే ఉబ్బిపోవద్దు. అన్న బోధించడం కంటే నీ పాట బాగుంటుంది, లేకపోతే ఆయన పాట కంటే నీ బోధ బాగుంటుంది అని ఎవరైనా ఉబ్బిస్తారా అనుకో, ఉబ్బిపోకూడదు. నేను గత వారంలో ఆదివారం ప్రేమ గురించి లక్షణాలు నేర్చుకుంటానని చెప్పాం కదా. ప్రేమ డు నాట్ పఫ్డ్ అప్ అని ఉంటుంది, అంటే ప్రేమ ఉప్పొంగదు. నిజమైన ప్రేమ ఎవరైనా ఉప్పొంగిస్తే ఉప్పొంగదు అది. అవునా? నిజమైన ప్రేమలో ఉప్పొంగడం ఉండదు, ఉబ్బిపోవడం ఉండదు. సో ఎవరన్నా అలా ఉబ్బిస్తారు, ఉబ్బకూడదు దయచేసి, ముందే చెప్తున్నాను. సో మళ్ళీ ప్రేమ గురించి నేర్చుకున్నప్పుడు అది వేరు విషయం అండి. సో వరాలకు అందుకే పౌలు అందుకే రాశాడు 12వ అధ్యాయానికి 14వ అధ్యాయం మధ్యలో ప్రేమ అని ఒక వారధి కట్టాడు. నువ్వు వరాలు ఉన్నాయని ఉప్పొంగుతున్నావు, కానీ అసలు ప్రేమ లేకపోతే నీ వరాలకు అర్థం ఉండదు అంటున్నాడు అక్కడ. అవునండి? దయచేసి ఎవరైనా ఉబ్బిస్తే ఉబ్బిపోకండి.
ఏమంటారు? ఉబ్బొచ్చా? ఒబ్బకూడదు లేదు లేదన్న. బిడ్డ పగిలిపోయింది. ఆడొక ఆయన ఉబ్బుతుడు. అదే ఉబ్బండి, నో ప్రాబ్లం. సో చూడండి, అది అన్నట్టు. అందుకే ఈ వరాలు అనేటివి కార్యం చేసేది ఎవరు? పౌలేమన్నాడు? అభివృద్ధి పరిచేది దేవుడే, మానవుని వల్ల కాదండి అది. నువ్వు ఎన్ని వరాలు ఉన్నా దానివల్ల ఫలితం ఇప్పుడు నేను చూస్తున్నానంటే దానికి కారణం తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు వృద్ధి చేయకపోతే ఎందుకు వృద్ధి అవుతారు? ఎవరెందుకు వృద్ధి అవుతారు? నేను ఎంత ప్రార్థన చేసి ఎంత పరిచయం చేసినా అభివృద్ధి ఎవరు కలిగించాలండి? దేవుడు దేవుడు. అవునా? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఒక కానిస్టేబుల్ ఎంత కష్టపడి పనిచేసి ఎన్ని కేసులు సాల్వ్ చేసినా ప్రమోషన్ ఇవ్వాల్సిందైనా, ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందైనా, బహుమతులు ఇవ్వాల్సిందని ఎవరు ఇవ్వాలండి? ప్రభుత్వం. ప్రభుత్వం ఇవ్వాలి. తరుగుదల తెచ్చుకోలేడు కదా. నిజమే కాదండి? అవునవునన్న. నేను ఇంత అద్భుతంగా ఈ రోజు కేసు సాల్వ్ చేసిన ఒక దొంగను పట్టుకున్నాను కాబట్టి నాకు నేను ప్రమోట్ చేసుకుంటానని చేసుకోలేడు కదా. ఈ రోజు నుంచి ఈ నెల నుంచి నా జీతం 5,000 పెంచుకుంటున్నానా? లేదన్న, లేదు లేదన్న, చేసుకోలేదు. నథింగ్. వాడు ఎంత పని చేసినా ప్రభుత్వం గుర్తిస్తేనే అవుతుంది. అవునా? అవును. అది ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభుత్వమే చేయగలుగుతుంది. ఈవెన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ప్రభుత్వం చేయాలి. అవునా? ఒక చోటు నుంచి మరొకరికి ఎవరు పంపిస్తారంటే ప్రభుత్వమే పంపించాలా. మనల్ని కూడా ఎవరు పంపించాలా? పరిశుద్ధాత్మ దేవుడే పంపించాలా. అవునా? మనంతట మనం పోయినది అవును. అర్థవంతంగా ఉండదు. మరి చూడండి ఎన్ని ఉంటాయండి అసలు ఆలోచించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. సో వరాలను ఇవ్వడంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇస్తున్నాడు ఈ దేవుడు వరాలలో? సంఘ క్షేమాభివృద్ధికి. ఓకే, ఇంకెవరైనా? పరిచర్య ధర్మం జరగడానికి. పరిచర్య ధర్మం జరగటానికి. ఓకే, ఇంకా ఎవరైనా? దేవునికి మహిమ రావడానికి. దేవునికి మహిమ రావటానికి. దేవుడు తన కార్యాలు జరిగించుకోవడానికి. దేవుడు తన కార్యాలు జరిగించుకోవడానికి. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? ఒకరికొకరికి మేలు కలగడానికి అన్న. ఒకరికొకరికి మేలు కలగటానికి. సంఘ అభివృద్ధి కొరకు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎస్. సో ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రాథమికమైనటువంటి ఉద్దేశం. సో సంఘం యొక్క క్షేమాభివృద్ధి, ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి కలిగించుకోవడం కోసం, ఒకరికొకరు మన వరాల వలన సేవ చేసుకుంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు నాకు ఇవ్వబడినట్టు వరాలని మీకు పరిచయం చేయడానికి, మీకు సేవ చేయడానికి నేను నిర్విరామంగా కృషి చేయాలని ఇష్టపడుతున్నాను. అంటే నాకు ఎంత అవకాశం ఉంటే అంతగా మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మీకు ఇవ్వబడినటువంటి వరాలను ఉపయోగించి మీరు కూడా ఇతరులకు సేవ చేయడానికి సిద్ధపడితే, పరిచయం చేయడానికి సిద్ధపడినప్పుడే మనం ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోగలుగుతాము. వరాలు అనేటివి అందరికీ క్షేమాభివృద్ధి కలిగించే వరాలు ఏముండవు. అందరు కలిపి ఒకరికి క్షేమాభివృద్ధి కలిగించే వరాలు ఉండవు. ఖచ్చితంగా మనం ఒకరికొకరం క్షేమాభివృద్ధి కలగజేసుకోవాల్సిందే. సో ఎవరో చెప్పినట్టు, అంటే క్షేమాభివృద్ధి అని చెప్పారు, సంఘ క్షేమాభివృద్ధి అన్న, ఆ క్షేమాభివృద్ధి ఎవరికంటే నిజమే ఒకరికొకరం క్షేమాభివృద్ధి కలిగించడం. ఒకరికొకరం అంటే ఎవరు? సంఘంలో, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి, తన ప్రాణం పెట్టిన చర్చికి క్షేమాభివృద్ధి కలిగించడానికి వరాలను మనం వినియోగించాలి అంతే. ఇంకా వేరే ఉద్దేశంతో వరాలని వాడుకోకూడదు. ఒకరు చెప్పినట్టు దేవుని మహిమ కొరకు అన్నది వాస్తవం. కానీ మహిమ ఎప్పుడు వస్తుంది అని అంటే పేతురు రాస్తాడు, అది 1 పేతురు 4:10-11 ఉంటుంది. దేవునికి మహిమ కలుగునటువంటి బోధించేవాడు బోధించలోను, పంచిపెట్టువాడు అదే పరిచర్య ఉపచారం చేసేవాడు ఉపచారం చేయాలి. అంటే నీకు ఇవ్వబడినటువంటి వరాలను సక్రమంగా వినియోగిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. డైరెక్ట్ దేవుని మహిమ రాదు. వరాలు వినియోగించినప్పుడే దేవుని మహిమ వస్తుందని పేతురు అంటాడు, అది వాస్తవమే. సుదర్శన్ చెప్పినట్టు పరిచర్య ధర్మం నిర్వర్తించడానికి. మరి పరిచర్య ధర్మం ఎందుకు నిర్వర్తించాలంటే మళ్ళీ ఎక్కడికి వస్తామంటే క్షేమాభివృద్ధి దగ్గరికే వస్తాం. ఓకే, మహిమ దగ్గర కూడా ఎప్పుడు వస్తాం? దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది అంటే ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకున్నప్పుడే మహిమ కలుగుతుంది. మీరు కావాలంటే 1 పేతురు 4:10-11 కూడా మీరు చూడొచ్చు. అక్కడ మనం ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకున్న తర్వాతనే దేవుని మహిమ వస్తుందంట.
క్షేమాభివృద్ధి కలిగించకపోయినా మహిమ వస్తుందా అండి దేవునికి? హలో, రాదన్న రాదు. వరాలను తప్పుడుగా వాడి దేవునికి మహిమ కలుగును గాక అనగానే వస్తుందా రాదా? రాదన్న రాదు. ఆ? వరాలు ఉపయోగించి అబద్ధ ప్రవచనాలు చెప్పి దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు అనుకోండి, వస్తుందా రాదా? మహిమ రాదన్న. రాదన్న రాదు. ఆ? వరాలను తప్పుడుగా వినియోగించి డబ్బు సంపాదించుకొని అక్రమంగా ఆస్తులు సమకూర్చుకొని దేవా మహిమ కలుగును గాక అని అంటే వస్తుందా అండి? రాదన్న. రాదు కదా. వరాలను క్రమంగా వాడి ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించినప్పుడే మహిమ ఆటోమేటిక్ వస్తుంది అప్పుడు. అవునా? అవునన్న. చూద్దాం. మొదటి కొరింథీ 14వ అధ్యాయాన్ని గమనించండి ఒకసారి. ఎంత క్రిస్టల్ క్లియర్ ఉంది. క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్ కి గ్రీక్ లో వాడబడినటువంటి పదము ఏముంది చూద్దాం. ఓయికోడెం అని ఉంటుంది. ఓయికోడెం అంటే ఓయికోడోస్ అని అంటే ఎవరు? పొరుగువారు అని అర్థం. మన పొరుగువారు, నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించిన పొరుగువాడు అనే దగ్గర ఓయికోడోస్ అని ఉంటుంది, పొరుగువారు. సో మరి పొరుగువాడు అనేది ఎందుకు, పొరుగువాడు అనే పదం ఎందుకోసం వాడబడిందో తెలుసా అండి? పొరుగువాడు అంటే అర్థమైంది ఒకరికి మేలుకరంగా ఉండడం అని అర్థం. అవునా అండి? నిజమా కాదండి? పొరుగువాడు యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉండాలి పొరుగువారు? మనకి ఏమవసరం అంటే తన పొరుగువాడు తనకి మేలుకరంగా ఉండడానికి. అవునా? ఇప్పుడు ఎవరైనా మన నైబర్స్ అని పరిచయం చేపిస్తున్నాం అంటే అర్థం ఏంటిది? పప్పో ఉప్పో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటాను. అవునా? మాట్లాడరు ఏంటండి? ఉద్దేశంతోనే పరిచయం చేస్తారు. సో ఓయిపోవడం అంటే అర్థం ఏంటిది? సంఘంలో ఓయిపోవడం అని అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి, పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగించాలా. చూడండి, ఇది రెండు పదాల కలయిక అండి. ఓయికోస్ అనే పదం నుంచి వచ్చింది. ఓయికోస్ అండ్ డోమా. ఓయికోస్ అండ్ డోమా అనే రెండు పదాల కలయిక. ఓయికోడోం అన్నాం కదా, కోడోం, డోమా. ఓయికోస్ అండ్ డోమా, ఈ రెండు పదాల యొక్క భావం చాలా అద్భుతమైనది. ఏంటి తెలుసా? దీని అర్థం ఏంటంటే ఇల్లు, గృహము, మందిరము మరియు రూఫ్ అంటాం, పైకప్పు అనే రెండు పదాల కలయిక అండి. డోమా అంటేనేమో పైకప్పు, డోమ్ అంటాం కదా డోమ్. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ద ఇస్లామిక్ డోమ్ ఆఫ్ రాక్ అంటాం. అంటే ఏముంది అక్కడ? యెరూషలేం టెంపుల్ లేదు, ముస్లిం వాళ్ళది ఒక పెద్ద గోపురం టైప్లో ఉంటుంది. అవునా? రౌండ్ది పైనుంచి డోమ్ అంటాం దాన్ని, పైకప్పు. సో ఓయికోస్ అంటేనేమో ఇల్లు, గృహము అంటే పొరుగువాడు. ఇల్లు అంటే ఇప్పుడు మన పొరుగువాడి పక్కన ఉంటాయి, ఒక ఇల్లుకు ఒక ఇల్లు అంటే ఓయికోస్ అంటే ఓయికోడోస్ అంటాం దాన్ని. అందుకే ఇది ఓయికోస్ అయితే పొరుగువాని ఓయికోడోస్ అంటాం. అంటే అర్థం ఏంటిదంటే ఆర్కిటెక్చర్ లేదా బిల్డింగ్ స్ట్రక్చర్, కన్ఫర్మేషన్, ఎడిఫైన్. అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి తెలుసా? ఒక ఇల్లు ఎలాగైతే నిర్మించబడుతుందో, ఓయికోవడం అంటే అర్థమైంది అని అంటే ఒకరిని ఒకరు నిర్మించుకొనుట అని అర్థం, ఒకరిని ఒకరు కట్టుకొనుట అని అర్థం, ఒకరినొకరు బలపరచుకోవడం కదా, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోవడం, ఒకరికొకరు మేలు చేయడం అని అర్థం అండి. ఇలాంటి పదజాలాలు మీకు న్యూ టెస్టిమెంట్లో నేను 50 చూపిస్తాను. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోండి, పరస్పర క్షేమాభివృద్ధి కలిగజేయ వాటి మీద ఆసక్తితో ఉండండి, ఒకరికొకరు మేలు కలిగినట్టు చూడండి. అవునా? సమస్తమైన పరీక్షలు పరిశీలించి మేలైన దానిని చేపట్టండి. ఉన్నాయండి ఇవన్నీ? ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మనము అర్థం చేసుకోము. అందుకే బైబిల్ ఎందుకు అన్నిసార్లు క్షేమాభివృద్ధి మేలు పదాలు ఎందుకు పదే కదా? అవసరం బట్టి మేలు కలుగు నిమిత్తము కదా, అవసరం బట్టే మాట్లాడాలంట కదా. మనం మాట్లాడే మాట కూడా ఎదుటి వ్యక్తికి ఎందుకోసం మాట్లాడాలంట అండి? మేలు కోసమే మాట్లాడాలి. మేలు కోసం. అంటే ఏది పడితే అది మాట్లాడకూడదనే కదా. మనం ఇవన్నీ పట్టించుకోము. అంటే ఎందుకు మాట్లాడాలా, అసలు పొరుగువాడు అంటే ఏంటిది, పొరుగువానికి మనం ఏం చేయాలా, అసలు ఈ బాధ్యత ఎలా మిస్ అయినామండి? అసలు బైబిల్లో ఎక్కడ మిస్ కాని విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకు అపోస్తులు అంత ఫోకస్ చేశారు, ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు? ప్రతి సంఘంలో చూపిస్తాను మీకు, ప్రతి సంఘ పత్రికలో మనం చూడొచ్చు పదాలు. రోమిలకు రాసిన పత్రిక నుంచి వెళ్ళి ప్రతి సంఘం పత్రికలో మనం చూస్తాం. మన అర్థం ఏంటిది? ఓయిపోవడం అంటే సో పై పదాలన్నీ కూడా భవన నిర్మాణానికి వాడబడిన పదాలేనా? అది ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకున్నా, లేకపోతే బిల్డింగ్ అయినా, స్ట్రక్చర్ అయినా, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంటే భవన నిర్మాణానికి సంబంధించిన పదజాలాలు. అంటే నిర్మాణానికి వాడబడిన ఇల్లు, గృహము, మందిరము
ఏంటి అంటే అవి నిర్మించుకునేటివి కదా, నిర్మాణానికి సంబంధించినటువంటి పదాలు ఇవన్నీ కూడా. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరినొకరు నిర్మించుకొనుట, ఒకరినొకరు కట్టుకొనుట, ఒకరినొకరు స్థిరపరచుకొనుట, ఒకరిని ఒకరు నిష్ట కలగజేసుకోవడం, దాని అర్థాలు ఇవ్వండి. అంటే సంఘం అనగానే, సహోదరులు అనగానే, సహోదరి సహోదరులం అనగానే నా వలన ఎదుటి వ్యక్తికి ఏం చేయాలనేది ఇది నేర్పిస్తుంది. నా వలన ఖచ్చితంగా సంఘంలో ఒకరినొకరు నిర్మించుకోవాలి, నిర్మాణం జరగాల, కట్టుకోవాలి. ఇద్దరు సహోదరులు కలుస్తున్నారంటే వారి ఆత్మీయ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, వారికి ఇవ్వబడినటువంటి వరములను ఉపయోగించి, ఈవులను ఉపయోగించి ఒకరినొకరు నిర్మించుకోవాలా, ఒకరినొకరు కట్టుకోవాలా, బలహీన పడిపోకుండా ఒకరినొకరు స్థిరపరచుకోవాలా, ఒకరినొకరు నిష్ట కలగ చేసుకోవాలా తప్పిపోకుండా. మరి జరుగుతుందంటారా ఇదంతా? మాట్లాడాలా? జరగట్లే. జరగట్లేదన్న. మరి ఎందుకు కలుసుకుంటున్నాం? ఇప్పుడు నేను ఒక సహోదరుని కలిసినప్పుడు నా వల్ల నా సహోదరుడు ఒక బలం, ఒక నిర్మించబడాలా, ఆధ్యాత్మికంగా బలపడాలి, నిలబడాలనే ధైర్యం రావాలి. అవునా? స్థిరపడాలి విశ్వాసంలో, బలహీన పడిపోయినప్పుడు, తొట్టిల్తున్నప్పుడు ఆ నిష్ఠతో జీవించాలనే తాపత్రయం, అంటే ఆ బలం రావాలి. నన్ను కలిసిన మనం, అంటే దాని అర్థం ఏంటిది? నేను కలిసినా మీరు కలిసినా ఒకరినొకరం కలుసుకున్నప్పుడు మీ వలన నాకు అలా కలిగే మేలు ఒకటి జరగాల. అవునా అండి? దాన్నే ఓయికోవడం అని అంటారు. అలా నిర్మించుకోకపోతే, ఓకే, అలా నిర్మించుకోకపోతే, అలా కట్టుకోకపోతే, అలా స్థిరపరచుకోకపోవట్లేదు కాబట్టి సంఘాలు బలంగా ఉన్నాయండి, బలహీనంగా ఉన్నాయా? హలో? బలహీనంగా ఉంది. బలహీనంగా. చాలా బలంగా లేరా అండి? మీరు ఒక్కొక్క సంఘంలో విశ్వాసం చూడండి, ఎంత బలంగా ఉంటారండి, ఎంత ఉత్సాహం, ఎంత బలంగా ఉంటారు ఆధ్యాత్మికంగా చెప్పండి. చాలా స్ట్రాంగ్ కదా. అసలు తొట్టిల్లరు, పడిపోరు దేనికి. అవునా? దేనికి లొంగరు. ఏమంటారు? లేదన్నా కట్టే విధంగా లేదు, కూలిపోయే విధంగానే ఉంటున్నాయి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే మనం ఈ ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నాం? దీని మీద దృష్టి ఎందుకు నిలపలేకపోతున్నాం? మరి ఎందుకండి మనం ఏ పరిచయం చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ఏ ఉద్దేశంతో పరిచయం చేస్తున్నాం? దాని ప్రైమరీ పర్పస్ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలైనా, ఈవులైనా ఒకరినొకరు కట్టుకోవడానికి, ఒకరినొకరు నిర్మించుకోవడానికి, ఒకరినొకరు స్థిరపరచుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, ఒకరికొకరు నిష్ట కలగజేసుకోవడం. మరి ఇవన్నీ జరగకపోతే ప్రయోజనం ఏంటి? మన చుట్టూ ఉన్న సహోదరులు ఇంకా బలహీన పడిపోయి ఉంటే మనకు ఉపయోగం ఏంటి? వాళ్ళు లోకంలో కలిసిపోతే మనకు ప్రయోజనం ఏంటండి? వాళ్ళు శరీర సంబంధంగా ప్రవర్తిస్తే మనకు ఉపయోగం ఉంటుందా? హలో? ఉండదన్న, ఉండదు. మీరే చెప్పాలా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన అనుకోండి, మీరు శరీర సంబంధంగానో లేకపోతే లోక సంబంధంగా ఉన్నారనుకోండి, నాకు మీ వల్ల ఉపయోగం ఉంటుందా? ఏమాత్రం ఏమో. ఉండదన్న. మీటింగ్ విజిటింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడు ఆ శరీర సంబంధంగా లోక సంబంధంగా ఉన్నారనుకోండి, మీ వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. ఉండదన్న. లేదన్న. ఇంకేంటిది? ఒకరికొకరు ప్రయోజనం కలగజేసుకోవడం, ఒకరికొకరు మేలు కలగజేసుకోవడం, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవడం. మరి నా వల్ల నా సహోదరునికి ప్రయోజనం ఉండాలి. నేను మాట్లాడిన నా నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నేను చెప్పే ఆలోచన ద్వారా, నేను చేసే ప్రతి పని ద్వారా నా సహోదరునికి ప్రయోజనం ఉండాలా. నేను ఖచ్చితంగా ఇది కాన్సంట్రేషన్. నా వలన నా సహోదరులకి నేనేం ప్రయోజనం కలిగిస్తున్నాను. ఒకవేళ నా వల్ల ప్రయోజనం లేదంటే నాకు దుఃఖం ఉంటుంది. అయ్యో ప్రభా! నా వల్ల ప్రయోజనం లేకపోతే నేను సంఘంలో ఉండడం ఎందుకు? నేను సంఘానికి బోధించడం ఎందుకు? నేను సంఘంలో నాయకత్వం చేయడంలో ప్రయోజనం ఏంటి? నా వలన ఏదో ఒక ప్రయోజనం ఉండాలా. అంటే దాని అర్థం ఏంటిది? నేను ప్రతి క్షణము ప్రయోజనం కలిగించే వాటి మీదనే దృష్టి పెట్టాలి. అవునా అండి? మేలు కలగజేసే వాటి అవును. మీదనే దృష్టి పెట్టాలా. నేనేం చేస్తే అది మేలు కలగదు. నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సంఘానికి మేలు కలగదు. కలుగుతుందా? కలగదు. లేదు లేదు లేదు. అంటే అది ఖచ్చితంగా మేలు కలిగిస్తుందా లేదా అనేది నేను చూసుకోవాలి. అవునా? yes. అందుకే ఫిలిప్పులో కూడా ఇప్పుడు ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యములైనవో, ఏవి మంచివో వాటి మీద దృష్టి పెట్టమనంటే మనకు వాటి మీద దృష్టి వెళ్ళదు. అవునా? ఏవి బలహీనమైనవో, ఏవి ఘనహీనమైనవో, ఏవి మాన్యత లేనివో వాటి మీద ఉంటుంది మన ఫోకస్ అంతా. నిజమేనా? అంటే లీస్ట్ వాటి మీద ఉంటుంది. నిజమా కాదో చెప్పండి ఇప్పుడు. yes. మరి అప్పుడు బలహీనమైన వాటి మీద పెడితే, నా దృష్టి పెడితే బలం ఎందుకు వస్తుందండి? పక్కలో క్షేమాభివృద్ధి ఎందుకు కలుగుతుంది వాటి వలన?
మనం అన్నిట్లో నిజంగా శ్రేష్టమైన వాటిని చూజ్ చేసుకుంటామా? అన్నిటికంటే శ్రేష్టమైన దాని మీద దృష్టి పెడతామా? అవును. ఓకే. సో చెప్పండి, ఇప్పుడు వరాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఎవరికి ఇవ్వబడ్డండి? అందరికి అందరికా? సేవ చేసేవారికి మాత్రమే కదా? అందరికి సో వరాలు ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరికి అనే పదం దగ్గర ఇక్కడ ఇవ్వబడిన గ్రీక్ పదం కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నానంటే ఈరోజు చాలా అపోహలు ఉన్నాయి. సో ఆ అపోహలు సో ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఎకాస్ట్రాస్ అని అంటాం. చూడండి ఇక్కడ గ్రీక్ పదం. ఓకే. అనగా ఈచ్. ఈచ్ అంటే ప్రతి అని, ఎవ్రీ, ప్రతి ఒక్కరు, ఎనీ, బోత్ అందరికి, ఇద్దరికి, ఈచ్ అని చూడండి. అంటే ఈ పదము దాదాపుగా క్రొత్త నిబంధనలో అది మ్యాన్ కావచ్చు, వన్, ఉమెన్, ఎవరైనా పర్టికులర్లీ ఈ పదం దాదాపుగా 83 సార్లు వాడబడింది. ప్రతి ఒక్కరికి, ఎవరిని మినహాయింపు లేకుండా యేసుక్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తును అంగీకరించి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వరాలు ఇవ్వబడ్డాయి. అందరికి ఇవ్వబడ్డాయండి. చూడండి, అందుకే సారాంశం ఏంటిది? అందరూ నేర్చుకోవాలి, అందరూ క్షేమాభివృద్ధి చెందాలి, అందరూ ఆదరణ పొందాలి, అందరూ హెచ్చరిక పొందాలి. అవునా? చదవండి ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన పత్రిక ఈ ఒక్క మాట చదవండి ఒకసారి. చదవండి. ఎందుకంట వరాల యొక్క ఉద్దేశాన్ని పౌలు చాలా స్పష్టంగా కొరింథీ సంఘంలో రాస్తున్నాడు. 14:3 చదవండి ఒకసారి. 14:3 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, దయచేసి. మీకు తెలుసు మీ దగ్గర సౌండ్లు వస్తున్నాయో రావట్లేదు. సౌండ్ రాని వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏంటిదంట? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ. అంటే వరాల వలన ఏం కలుగుతుందంట? క్షేమాభివృద్ధి కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంట? 31వ వచనం చూడండి ఒకసారి. 31వ వచనం. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందాలి. అవునా? ఏంటిదంట? అందరూ నేర్చుకుంటే ఇవన్నీ జరుగుతాయా? ఒకరిద్దరు నేర్చుకుంటే సరిపోతుందా? అందరూ నేర్చుకుంటే జరుగుతుంది. వాస్తవానికి అందరూ నేర్చుకోవాలా. యేసు ప్రభు శిష్యులను చేయమన్నప్పుడు అందరికి అన్ని నేర్పించమన్నాడా? కొందరికి మాత్రమే నేర్పించండి, అది కూడా కొన్నే నేర్పించండి అని చెప్పాడా? అందరికి అన్ని నేర్పించవాలి. నిజం చెప్పండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటి అన్నిటిని గైకోణాలను బోధించమన్నాడా? కొన్ని బోధిస్తే సరిపోతుందా అండి? అన్ని బోధించాలి. అన్ని బోధిస్తేనే కదండి. అన్ని విషయాలు బోధించాలా. ఇప్పుడు దేవుడు మాకు అప్పగించిన బాధ్యతను మేము ఎలాగైతే నిర్వర్తిస్తున్నామో మీరు కూడా అలాగే నిర్వర్తించాలా. అందుకే ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? మీరు ఇన్ని క్లాసులు 6 నెలలు అయిపోయింది కదా, 6 నెలల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకవైపే మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టు? హలో, అవునన్నా అనిపించిందన్న. అనిపించిందా? లేదన్నా. మీరు చెప్పేటువంటి వాక్యానికి మేము చెప్పేటువంటి విధానికి ఒక సైడ్ మేము ఉన్నామన్నట్టు అనిపించిందన్న. నేను అది కాదు, మీరు వింటున్న సబ్జెక్ట్స్ అన్నీ టోటల్గా బైబిల్ అంతటికి సంబంధించినవా లేకపోతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించినవా అని అడుగుతున్నాను. అన్ని నేర్పిస్తున్నావా? ఏదో ఒకవైపే. ఇప్పుడు
మనం ఒక కరిజ్మాటిక్ గ్రూప్ వెళ్ళడానికి ఊరికే వరాల గురించి మాత్రమే ఉంటుంది, అవునండి? ఇంకో దగ్గరికి వెళ్తే కేవలం బోధ అనుకుంటూ ఒకవైపే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం అన్ని నేర్చుకుంటున్నామా, సార్వత్రికంగా నేర్చుకుంటున్నామా, కేవలం లోకల్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నామా? అంతా కలిపి నేర్చుకుంటున్నాం గ్లోబల్ గా. అది అంటున్నాను. అంటే దేవుడు మనం సార్వత్రికంగా నేర్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి. సంఘములు అందుకే వరాలు ఎందుకు ఇచ్చాడు? అన్ని వరాల వల్ల అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందాలి, అవునండి? అందరూ ఆదరణ పొందాలి, అప్పుడే అందరూ క్షేమాభివృద్ధి చెందుతారంట, అవునా? హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు అందరూ నేర్చుకున్నప్పుడు సాధ్యమవుతుంది. అందరూ నేర్చుకుంటేనే క్షేమాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, అవునా? 12:7 చదవండి. అదే కొరింథీ పత్రిక 12:7 ఒక్కసారి ఒక పేజ్ వెనుకకు తిప్పి చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏంటిదంట? అందరి ప్రయోజనం కొరక, కొందరి ప్రయోజనం కొరక? అందరి ప్రయోజనం కొరకు. చూడండి ఎంత అద్భుతమైన మాట చూడండి. అందరి ప్రయోజనం కొరకు అంట. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానిక, కొద్దిమందికేనా? ఆత్మ ప్రత్యక్షత ప్రతివానికి ఉంటుందా, కొద్దిమందికే ఉంటుందా? ప్రతివానికి ఉంటుంది. ఎంత పెద్ద అబద్ధం ఆడిరండి. సోకాళ్ళు తెల్లబట్టలు వేసుకొని ఆ స్టేజ్ మీద ఉర్రు తొలగిట వాళ్ళకు తప్పించి ప్రత్యక్షతలు అందరికీ ఎందుకు ఉంటాయి చెప్పండి? మరి కామెడీ చేస్తున్నారు మీరు. ప్రత్యక్షతలు అందరికీ ఎందుకు ఉంటాయండి? కేవలం ఒక ప్రత్యేకమైన గ్రూప్కు మాత్రమే ప్రత్యక్షతలు ఉంటాయి. ఏమంటారు? అందరికీ ఉండాలి. అట్లంటే దేవుడు పక్షపాత అవుతాడు కదా అన్న. దేవుడు పక్షపాత అయినా పర్లేదు కానీ మనలాంటి వాళ్ళకు, జాకబ్ లాంటి వాళ్ళు, నాలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే నమ్మకూడదండి. అలా ఎలా వస్తాయి? ప్రత్యక్షతలు రావాలంటే తెల్ల బట్టలు వేసుకోవాలా, ఎట్లుండాలి, హంగామ వేరు ఉండాలి, అదంతా పరిస్థితి వేరు ఉండాలి. ఏమంటారు? మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ప్రత్యక్షతలు వస్తాయంటే ఎంత భయంకరమైన విషయం అండి అది. హలో, ఆత్మ ప్రత్యక్షత అందరికీ అంటే ఈరోజు అలాగే ఉంది కదా పరిస్థితి. అందరికి ఉండదంటే ఆత్మ ప్రత్యక్షత. ఏమంటారు? అలా చెప్పుకుంటూ పోతున్నారు. ఆత్మ ప్రత్యక్షత ఎవరికి ఉంటుందంట? జనాలను మోసం చేసే వాళ్ళకు, డబ్బుల కోసం డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి, అవునా? వరాల పేరు మీద జనాలని ఇబ్బంది పెట్టే వాళ్ళకి మాత్రమే ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది, అవునండి? ఏమంటారు? బెల్లంపల్లి లాంటి వాళ్ళకి, రాజమండ్రి లాంటి వాళ్ళు ఉండే అలాంటి వాళ్ళకే ఉంటాయి ఆత్మ ప్రత్యక్షతలు, అందరికి ఉండవు. మరి మీ దగ్గర ఉంటే మీ దగ్గర జనాలు ఎందుకు వస్తలేరు చెప్పండి? ఆత్మ ప్రత్యక్షత జనాలు ఉంటే ఆత్మ ప్రత్యక్షత వచ్చినట్టే కదా? హలో, అలాంటి భ్రమలోనే ఉన్నాం. ఎక్కడ ఎక్కువ జనాలు ఉంటే అక్కడే ఆత్మ ప్రత్యక్షత ఉన్నట్టు. ఏమంటారు? మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదన్న, అందుకే రావట్లేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు, అందుకనే అలా లేదు, జరుగుతుంది. స్మోక్ లేదు, కలర్స్ లైటింగ్ లేదు, ఎక్కడ వస్తుందండి? మాకు ఒక ఏరియా ఉంది వరంగల్ దగ్గర. అక్కడ ప్రతి 2వ శనివారం మీటింగ్ పెడతారు అన్నట్టు. అక్కడ స్పీకర్ని ఎవరు పిలుచుకుంటారంటే నాలాంటి పిలుచుకోరంట. నేను ఒకసారి నన్ను కూడా పిలుచుకున్నారు. తర్వాత కామెంట్లు ఏంటి అంటే అలా ఉండొద్దు, ఉజ్జీవం ఉండాలంట. బోధ ఉండొద్దంట. ఏముండాలా? కేకలు ఉండాలంట, ఉజ్జీవం ఉండాలంట. అలాంటి వాళ్ళని పిలిపించుకుంటారండి. ఉజ్జీవం అంటే వాక్యం లేకపోయినా ఏముండాలా? కేకలు ఉంటేనే ఇంకోసారి పిలుపు. గంటన్నర సేపు నేను చెప్పిన వాక్యం కంటే గంటన్నర సేపు ఉర్రు తొలగించాలంట. మళ్ళీ వాయిస్ ఇలా ఉండకూడదంట, నార్లాగా మాట్లాడకూడదంట. ఎలా మాట్లాడాలా? మధ్యలో గాలి రావాలా. ఏం రావాలా? మిక్సింగ్ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమ్మయ్య, ఇలా చేయాలి కదా. మనకు రావు అవి. ఏమంటారు? గొంతు లేదా? తప్పుగా అనుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మమ్మల్ని తప్పుగా భావించొద్దు. చెప్తున్నాను మా పరిస్థితులు ఏం చేయాలి మరి. నాకు తెలుసు ఆత్మ లేదంటారు అంతే. కొర్నేల్ గారే, ఇది 100% వాస్తవం అన్నది చెప్పేది మీరు. పేరే ఆత్మ లేదంటే మాకు నిజంగా ఎంత బాధ అంటే, ఆత్మ లేదని ఎట్లా తీసేసి చూడండి. దేన్ని ఆధారం చేసుకుని అన్నారన్నమాట? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని అన్నారంటే వాళ్ళకి ఆ వాక్యాధారం అవసరం లేదు, అవునా? ఇప్పుడు కేకలు వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి కావాలి. కేకలు పెడుతున్నా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి 2వ మంగళవారం 3వ మంగళవారం పెట్టి
కేకలు పెట్టి హల్లెలూయా హో 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 పెడితే ఆ సేవకుడు మంచి సేవకుడు అని పోతున్నారు జనాలు. సో పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. నిజమే. అంటే ఈరోజు మంచి బోధకులకు ఎందుకు ఈరోజు స్థానం లేదు అంటే సంఘంలో ఇలాంటి వాళ్ళనే స్థానం లేదండి. బోధకు ప్రాధాన్యత ఎందుకు లేదు చెప్పండి? మీకు అర్థమై ఉంటది. అంటే బోధ వలన కలిగే మేలు ఎంత అద్భుతమైనది. అవునా? ఈ క్లాసులు వింటున్న ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఎందుకనంటే ఒక బోధ ఒక్కటే మనకు నిజమైన క్షేమాభివృద్ధి కలిగిస్తది. నిజమా కదండి? సత్యమైన బోధలో ఎదుగుతాం తప్పించి వట్టి అరుపులల్లో, కేకలల్లో, ఉష్ అనడంలలో నిజంగా క్షేమాభివృద్ధి ఎలా ఉంటది చెప్పండి? ఉంటదంటారా? ఆడ ఉద్రేకం ఉంటదా? క్షేమాభివృద్ధి ఉంటదా? ఉద్రేకం ఉంటుంది, మనకి క్షేమాభివృద్ధి ఉండదు. దాన్ని ఉద్రేకం అంటారు. ఉద్రేకపరచడం, గాలి కొట్టడం అంటారు. గాలి ఎంతసేపు ఉంటదండి? బయటికి రాగానే గాలి దిగిపోతది అక్కడ. అవునా? నిజమే కదా? మీరన్న ఫంక్షన్ హాల్ నుంచెల్లో అక్కడ నుంచి అలా గ్రౌండ్ నుంచి బయటికి రాగానే గాలంతా పోతది. ఉంటదా? ఉండదన్నా. జీవితాంతం గాలి కొట్టుకోవాలి ఆళ్ళకి. గాలి కొట్టుకపోతే నడవదు ఆళ్ళకి. అవునా? వాస్తవం కరెక్ట్ అన్నది. అలాగే జీవితాంతం గాలి కొట్టుకుంటూనే ఉండాలి. ఎవరెవరు గాలి కొడుతూనే ఉండాలి. గాలి కొట్టకపోతే ఆళ్ళు ఉండలేరు. కానీ అవును. వాక్యము చచ్చిపోయేంత వరకి హృదయంలో ప్రతిష్ఠించుకుంటే చచ్చిపోయేంత వరకు అది క్షేమాభివృద్ధి కలిగిస్తది. అవునా? అవునన్నా. తప్పుగా అనుకోకండి. కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. కొత్త వాళ్ళైతే బాధపడొద్దు. పాత వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే పాత వాళ్ళకి తెలుసు ఈ బోధ ఎలా ఉంటదని. మేము సో కొత్త వాళ్ళమన్నా, మాకు ఇట్లాంటి వాక్యమే కావాలన్నా. థ్యాంక్ యూ. సో హెచ్చరికలు వరాల గురించి నేర్చుకోవడానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు మనం చూసుకుందాం. నెంబర్ 1, వరాలు వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడలేదు. నెంబర్ 1 హెచ్చరిక. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ వార్నింగ్. వరాలు నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వలేదండి. వరాలు నీ కుటుంబ పోషణకి ఇవ్వబడలేదు. అవునా? వరాలు స్వార్థం కోసం వినియోగించడానికి ఇవ్వబడలేదు. వరాలు ప్రదర్శనలు చేయడానికి ఇవ్వబడలేదు. స్టేజ్ మీద స్టేజ్ కట్టుకొని లైటింగ్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని ప్రదర్శనలు ఇవ్వడానికి ఇవ్వలేదు. అవునా? వరాలను ప్రదర్శించవచ్చు అంటారా స్టేజ్ మీద? లేదన్నా, చేయకూడదు అట్లా. కానీ జరిగేదంతా అదే. ఒక్క అపోస్తులు గాని ప్రభువైన యేసుక్రీస్తు గాని వాళ్ళు చేసిన ఒక్క వరాన్ని ఎక్కడైనా ప్రదర్శించారండి స్టేజ్ మీద? లేదన్నా, ఇక్కడ ఏం చేయలేదు. లేదమ్మా, లేదు. స్వార్థం కోసం వాడుకున్నారా? పౌలు చాలా స్వార్థం కోసం వాడుకునేవాడు కదా వరాలు. లేదన్నా. లేదన్నా. వరాలన్నీ తన వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం వాడుకున్నాడా ఎవరైనా ఎప్పుడైనా? లేదన్నా, జనాల కోసం వాడుకున్నా కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు వాడుకోలేదన్నా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు చూడండి, కంపారిజన్ చేసుకోండి. ఆదిమ అపోస్తుల కాలంలో సంఘము నాయకులు వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వరాలను ఎలా వినియోగించారు, ఎవరి కోసం వినియోగించారో చూడండి. నేడు ఎలా వాడుతున్నారో చూడండి. చూడండి, నెంబర్ 1, వరాలు వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడలేదు. వరాలను ఉపయోగించి స్వార్థం కోసం వినియోగించుకోవడం ఇవ్వబడలే. వరాలను ఉపయోగించి డబ్బులు సంపాదించడం. కొంతమంది నేను స్త్రీలను చూసిన ఇంట్లో ప్రవచనాలు చెప్తారండి. నాకు ప్రవచనాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరి దగ్గర 500, 1000 రూపాయలు తీసుకొని ప్రవచనాలు చెప్తుంటారు. అవునా? ఉన్నారా ఇలాంటి వాళ్ళు? చాలా మంది ఉన్నారన్న. మా కళ్ళ ముందు మా ఊర్లో కూడా ఉన్నారు. చాలా మంది. నేను అసలు షాక్ అయ్యేది. అదేంటి, ఒక ఆయన పిల్లోడు చెప్తున్నా, అన్న నేను మీ క్లాసులు వింటున్నాను, మా మమ్మీ వినట్లేదు. ఎందుకంటే మా మమ్మీ ఇంట్లో ప్రవచనాలు చెప్తుంది అన్న, డబ్బులు కూడా తీసుకుంటుంది, వద్దని చెప్తే వినదన్నా అంట. అయ్యో, ఎంత దారుణాలు అమ్మా. వరాలు అమ్ముకోవడం అన్న. అమ్ముకోవడం అంటే ప్రవచనం చెప్పినందుకు డబ్బులు. ఇంకా ప్రవచనం చెప్తా 500, 1000 రూపాయలు కానుక పెట్టిపోవాలా? నెరవేర్చబడుతుంది అన్న. మరి అవి సెకండరీ. అది నెరవేర్చబడడం ప్రజలకు అవసరం లేదు. ప్రజలు ఎమోషనల్ అవుతారు అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నాడు సూటిగా, మీరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటే క్యాలెండర్ నిజంగా చెప్పండి, అవన్నీ మీ జీవితంలో నెరవేర్చబడ్డాయా? ఇప్పటికో 50, 100 తీసుకొని ఉంటారు. ఒక్క ప్రవచనం మీ జీవితంలో నెరవేర్చబడి అయినా తీసుకుంటారు కదా ప్రతి సంవత్సరం. నెరవేర్పు ఎవరు కావాలండి? మరి కామెడీ చేస్తున్నారు. అసలు ఆ వాగ్దానాలు లేకపోతే ఇదే సంఘమేనా, ఆయన పాస్టర్ అయినా అంటున్నారు. నన్ను అది చేయొచ్చా అండి మీరు? అన్న చిన్న డౌట్ అన్న సంపత్ అన్న.
ఇప్పుడు కృపావరాలు మామూలుగా ఇన్స్టెంట్ కాలింగ్ చేస్తారు కొంతమంది పాస్టర్లు. అలా స్టేజ్ మీద అలా చేయొచ్చు అన్న అనుమతి ఉందన్న అట్లా? ఏం లేదు అంత ఎవరికి లేదు అది. ఓకే. ఓకే. దేవుడు ఓకే. ఎవరికి అలాంటి శక్తిని ఇవ్వలేదు. లేదు అది లేదు కేవలం సీన్ లేదు 12 మంది అపోస్తులకు ఇవ్వబడిన కొంత ప్రత్యేకమైన కృపావరాలు ఉంటాయి. అది అందరికి ఇవ్వలేదు. ట్రాన్స్ లో తీసుకోవటం అందరినీ. హ్మ్. అది కేవలం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన 12 మంది అపోస్తులకు ఇచ్చిన అర్హతలు వేరు. అపోస్తులకు ఇచ్చిరని మనం కాదు కదండీ. మనం యూనిక్ అపోస్టల్స్ అవ్వగలుగుతామా నిజంగా చెప్పండి? 12 మంది 13 మంది స్థానంలోకి ఎవరైనా వెళ్ళగలుగుతామా చెప్పండి? నెవర్ సార్. అసలు ఒకవేళ ఇచ్చినా కూడా అట్లా ప్రదర్శించొచ్చన్నా స్టేజ్ మీద? ఎట్లా ప్రదర్శిస్తారండి? వరాలు అది ఇది దైవికమైనది ఇవంతా కూడా దేవునికి సంబంధించినవి. దేవునికి హ్మ్. సంబంధించి తీసుకెళ్ళి స్టేజ్ మీద ఎలా షో చేస్తాం చెప్పండి? ఓకే. ఓకే. మనము క్లాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి వివరంగా మాట్లాడుకుందాం. అన్న అప్పుడు థాంక్ యూ. ఓకే. ఓకే. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రికార్డ్‌లో అవుతాయి కాబట్టి మనం యూట్యూబ్‌లోకెళ్తే ఇబ్బందుంటది. అనవసరంగా కాంట్రడిక్షన్స్ కాకుండా. అన్న ఓకే. ఓకే. సో, వరాలు ప్రదర్శన చేయడానికి ఇవ్వబడలేదు. చాలా మంది ప్రదర్శిస్తున్నారు స్టేజ్ కట్టేసి. వాళ్ళకి స్టేజ్ లేకపోతే అసలు వరాలే పనిచేయవు తెలుసా మీకు? ఈ సో కాల్డ్ పర్సన్స్‌కి స్టేజ్ మీద తప్పించి మీరు సమాజంలో సహజంగా చేయలేరు వీళ్ళు. అవునా? ఇప్పుడు పౌలు అందువేలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఒకడు ఆపదలో, ఒకడు బాధలో, కుంటివాడు, బుడ్డిగాడు అనిపిస్తే యేసుని వాళ్ళ స్వస్థపరుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవునా అండి? పేతురు గాని, పౌలు గాని. అవునా? వాళ్ళు సువార్త ప్రకటిస్తున్న క్రమంలో కార్యాలు చేశారు. కానీ వీళ్ళు సువార్త ప్రకటించకుండా చేస్తారు. అవునా? అంటే వీళ్ళకి అవునా? స్టేజ్ లేకపోతే చేయలేరు. ఇప్పుడు మనలాంటోళ్ళం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పరిచర్య చేసి ఇప్పుడు ఒక గ్రామానికెళ్ళామండి. సువార్త చెప్తున్నాము. వెంటనే ఒకరు తీసుకొని వచ్చారమ్మ మా నాన్నకి మా అమ్మకి దయ్యం పట్టిందంటే ఏసిన వాళ్ళు ఎల్లగొట్టేసి సువార్త చెప్పేసి వచ్చినాం. అంత మనకు స్టేజ్ అవసరం రాలేదు. అవును. వీళ్ళకి స్టేజ్ లేకపోతే ఈ పనులు చేయలేరండి. సౌండ్ సిస్టమ్ లేకుంటే చేయలేరన్న. సౌండ్ సిస్టమ్ ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలా. అవునా? అవును. ఎకో అవన్నీ కూడా ఉండాలి. బేస్ వాయిస్ ఎకో. ఆ! ఇవన్నీ లేకపోతే అంటే చేయలేరు. అంటే వాయిస్ వాళ్ళకి ఎట్లా ఇదంతా అర్థమవుతుంది. ఇన్‌స్పిరేషన్ అన్నట్టు. వీళ్ళు దీనివల్ల ఏమైతారు? వాళ్ళకి ఆ హిప్నాటిజం అట్మాస్ఫియర్ లేకపోతే ఏం చేయలేరు వాస్తవం చెప్పాలంటే. ఇది ఒక రకమైన హిప్నాటిజం తెలుసా? వాళ్ళు చేసేది హిప్నోటైజం. అందుకే చూడండి వాళ్ళు ఎలా చేస్తారు హిప్నోటైజ్ చేసినట్టు. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, నేను నిద్రపోతున్నావు అన్నట్టుగా చూడు ఇప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. నీకు స్వస్థత కలుగుతుంది. నీ లోపల అది ప్రవేశించింది. ఇగో ఇక్కడ నుంచి ఇలా తిరుగుతుంది. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చెప్పాలండి? నిజం చెప్పండి. హలో! ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఇప్పుడు నిజంగా దేవుడు మనకు వరం ఇస్తే ఏసునామములో స్వస్థపరుస్తాం కదా! ఏసునామములో ఎళ్ళిపోమంటాం దయ్యాన్ని. లేకపోతే ఏసునామములో స్వస్థపరుస్తాం. అంతే కదా! ఒక్క అంతకుమించి మాటతో ఒక్క మాట తప్పించి ఎన్ని మాటలుంటాయి చెప్పండి దానిలో? అంతే. అందుకే వాళ్ళు మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నటువంటి స్వస్థత కార్యాలకు సంబంధించిన 4, 5 స్టోరీలు చెప్పకుండా ఆళ్ళు ఏం మాట్లాడలేరు. అవునా? ఆ 4 స్టోరీలు చెప్పి వాళ్ళని అటు ట్యూన్ చేయాల మనసును. అవునా? సైకలాజికల్ ట్యూన్ చేయాలి వాళ్ళు. అవునా? పౌలు లాంటి వాళ్ళు అపోస్తులు ఎక్కడన్నా ఇంతకుముందు జరిగిన స్వస్థత కార్యాల గురించి చెప్పి ఎవరైనా స్వస్థపరిచారా అండి? హలో! ఎవరు స్వస్థపరచలే కదా! అలా వారికి అవసరత రాలేదు. జరిగిన స్వస్థత కార్యాలన్నీ చెప్పి వాళ్ళని మనసును ట్యూన్ చేయాల్సిన అవసరం రాలే వాళ్ళకి. వచ్చిందా అండి? వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యం అంత శక్తిహీనంగా లేదు వారి జీవితాలలో. చాలా బలవంతంగా ఉంది. ప్రభావవంతంగా ఉంది. ఎవరికి అది చెప్పాల్సిన అవసరం రాలేదు. ముందు జరిగిన ఏదో స్వస్థత చూసినావా ఇంతకుముందు ఒక దేవుడు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇప్పుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు తెలుసా అనే సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం రాలే వాళ్ళకి. వచ్చినాయండి? ఎక్కడన్నా చెప్పగలుగుతారా అలా? ఒక్క సాక్ష్యం చెప్పినట్టుగా? అవసరత వచ్చినా చెప్పలేదయ్యా. అవసరత అవి రాలేదండి. వచ్చినా చెప్పడం కాదు. అసలు అవసరత రాలేదు. వాళ్ళకి అవసరత లేదు గూడా. దేవుని లేదు. శక్తిలో దేవునామాలు స్వస్థపరచడానికి ఇవన్నీ ఎందుకు అవసరం చెప్పండి? అవన్నీ గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇలా గుర్తు చేస్తే గాని వీళ్ళు విశ్వాసాన్ని ప్రదర్శించలేరు. విశ్వాసాన్ని రేకెత్తించడానికి వీళ్ళు అనుకున్న ఫెయిత్ అన్నది. ఫెయిత్ ఇన్ ఫెయిత్ అంటారు. అంటే వీళ్ళు విశ్వాసంలో విశ్వాసం ఉంచడం గురించి చెప్తారన్నట్టు. సో, నెక్స్ట్ వరములు అహమును, గర్వాన్ని చూపటానికి ఇవ్వబడలేదు. వరాలు అహాన్ని చూపడానికి ఇవ్వబడలేదు. కొంతమంది గర్విస్తారు. అవునా అండి? యెస్. నిజమా కాదండి? నేను చాలా సందర్భాల్లో చూశాను. ఈ భాషలు మాట్లాడే వాళ్ళు మాకు ఆత్మ లేదని, నీకు భాషలే వరం లేదా, అసలు నీకు పరిశుద్ధాత్మ దేవుడే లేడని ఎంత గర్వమో తెలుసా? అసలు నిజంగా వరాలు ఉంటే తగ్గింపు ఉండాలి గానీ గర్వం ఎందుకొస్తది చెప్పండి? అవునన్నా. ఆ! పౌలంతటోడే ఇప్పుడు కృపావరములు ఎక్కువున్నందుకు మరి గర్వింపు రాకుండా ఉండడానికి దేవుడు ఇంకోటి పెడతాడు కదా మనకి. పౌలన్నాడు నాకు కృపావరములు ఎక్కువగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను దూతగా నాకొక ముల్లు పెట్టబడిందన్నాడు. అవునా?
అవునన్నా. మీకు తెలుసా కృపావరములు పెరుగుతున్న కొద్దీ ఎంత తగ్గించుకోవడానికి ఎన్ని ఉంటాయో తెలుసా శరీరంలో ముళ్ళు? మరి ఒప్పుకుంటారా అండి? మరి ముళ్ళులను అంగీకరిస్తారా మీరు? ఒక్క వారం ఉంటే నాకు తెచ్చిపోతే కృపావరాలు ఎక్కువైతే ఎంత ఉంటుందో ఆలోచించండి. అవునా? ముళ్ళుంటే కృపావరాలు వద్దన్న. వద్దా? ఎవరు చెప్పారండి? కృపావరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముళ్ళు ఎక్కువ పెట్టబడతాయి. శరీరం క్షీణించిపోయి ఒక రకమైన దిశలో ఉంటుంది, ఒక రకమైన దశలో ఉంటుంది. అది కృప వలన తప్పించి మేము దేని వల్ల బ్రతకట్లేదు అనేది పౌల్లాగా ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రభా ఏమైతే అయి ఉన్నది నీ వల్ల, నీ కృప వల్లనే అయి ఉన్నాను. ముళ్ళు గుచ్చుకుంటది అన్న, మహిమ రాదు కదా, అందుకని. నెక్స్ట్, వరాలు డబ్బులు సంపాదించుకోవడానికి వాడకూడదు. వరాలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి వాడకూడదు. వరాలు ప్రజల్ని మోసం చేయడానికి వాడకూడదు. ఈరోజు డబ్బు, పేరు ప్రఖ్యాతలు, మోసం చేయడం, ఈ మూడు తప్పించి ఏమైనా ఉన్నాయండి? ప్రదర్శించడాలు స్టేజ్ల మీద, అవునా? ఇంకా కామెడీ ఏంటిదంటే వాళ్ళ చిన్న చిన్న పిల్లలు తిప్పికూడదు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాని కూడా స్టేజ్ మీద ఎక్కించి చేతులు ఇలా ఇలా తిప్పాడు. మీకు కావాలంటే వీడియోలు చూడండి ఎన్ని ఉంటాయో సోషల్ మీడియాలో. అవునా? ఉన్నాయా? మరో క్రిస్టియన్ బాబాలు మరి రైటేనా వాళ్ళ పిల్లలతో చేపించే జిమిక్కులు? నో రాంగ్. ఎంత వాక్య వ్యతిరేకం అండి. వాళ్ళకి వాక్యం తెలియదు, సత్యం తెలియదు, అవగాహన ఉండదు, ఒక మెచ్యూరిటీ అనేది అవసరమా లేదా అండి? 5 సంవత్సరాల పిల్లోడు 10 సంవత్సరాల పిల్లోడు బోధిస్తే కింద చప్పట్లు కొట్టే విశ్వాసులు ఉంటారు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాదు. చెడగొడుతున్నారా మరి బాగు చేస్తున్నారా? నిజంగా చెప్పండి. చెడగొడుతున్నారన్న. మాట్లాడాలి దయచేసి. అంటే తల్లిదండ్రులకు అది పుత్రోత్సాహం ఇవ్వచ్చు కానీ సంఘానికి అది మంచిది కాదు కదా. అవునా? అవునయ్యా. మాట్లాడాలా? అది తల్లిదండ్రులు సమల్ పెట్టి క్షేమాభివృద్ధి కాదు. ఇప్పుడు ట్రెండ్ అదే అయింది, పిల్లల చేత బోధించడం. బాబాలను తయారు చేస్తారన్న. అరే బైబిల్ వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? మనకి సువార్త అర్థమైందా? రక్షణ అంటే తెలుసా? మార్మన్స్ అంటే తెలుసా? అసలు ఇక్కడ గాస్పల్ అర్థమైందా అండి? అర్థం కాకపోతే ఏదో 4 బట్టి పట్టించి తల్లిదండ్రులు ప్రిపేర్ చేసి అలా చేపించడం రైటేనా? వాడు ప్రవక్త అంటన్నా, పాస్టర్ కొడుకు ప్రవక్త అంట, ఈయన బిషప్ అయితే ఆయన ప్రవక్త అంట, రాబోయే ప్రవక్త. వీళ్ళు తెచ్చుకున్నది. వీళ్ళు అట్లా క్రియేట్ చేస్తున్నారు నా సంఘంలో వాళ్ళని మొత్తం దృష్టి మొత్తం. దీనికి కొంతమంది ఏమంటారు, ఇర్మియాను వాడుకుంటారు. అసలు ఇర్మియా సమూయేలును వాడుకుంటారు కదా, బాలుడై ఉన్నప్పుడు పిలిచినప్పుడు. అవునా? దానికి సంబంధం ఏంటిదండి? అసలు ఎలా లింక్ చేస్తారు? ఆయన అంటే నిజంగా దేవుడు. వీళ్ళని ఎవరు పిలిచారు చెప్పండి? ఆయన దేవుడు పిలిచాడు, వీళ్ళని ఎవరు పిలిచారు అని అడుగుతున్నాను. వాళ్ళ డాడీ పిలిచాడు. వాళ్ళ డాడీ పిలిచాడు. తయారు చేశారు, అలాగా తయారు చేశారు వీళ్ళు. సమూయేలును ఎవరు తయారు చేయాలి? మనుషులు. అవునా? అవునండి, అవును. సో అమ్మమ్మ మ్యూట్ చేసుకోండి, మాట్లాడారు. చూడండి, వరాలు ప్రజల్ని మోసం చేయడానికి అండి వాడుతున్నారు, ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి. ఒక కాలు ఊపుతుంటాడు, చేతులు ఊపుతుంటాడు, నీకు నీ అకౌంట్ నెంబర్ నాకు 9 కనిపించింది అంటాడు, 8 కనిపించింది. అదేం పిచ్చండి? అకౌంట్ నెంబర్లో 9, 8, 0 to 9 ఎంత గుర్తుపెట్టుకున్నా 10 నెంబర్లు. అవునా? తిప్పి కొడితే ప్రపంచంలో ఎవరి అకౌంట్ నెంబర్లు అయినా 7,750 కోట్ల జనాభా అకౌంట్ నెంబర్లు 10 అంకెలే ఉంటాయి. ఇంకేమైనా ఉంటాయండి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవడానికి? ఆ 16 అంకెలలో ఈ 9, 10 అంకెలు రిపీట్ కావాల్సిందే కదా, అందులో 0 ఉండనే ఉండదు. మ్యాక్సిమం అంటే 0 ఉన్నా కూడా 0 ఉంటుంది. ఈ 10 అంకెలే కదా రిపీట్ కావాల్సింది మళ్ళీ సెకండ్ టైం. హలో, మరి డైరెక్ట్ ఎందుకు చెప్పరు? నీ పేరు ఇది, నీ ఊరు ఇది అని. మరి అంటే దేవుడు సగం సగం ఇస్తారు అంటే పూర్తిగా చెప్పాలి కదా. నీకు చెప్తే వాడు దేవుడు దర్శనం ఇచ్చినా ఏదన్నా చెప్పినా ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు అననీయకి చెప్పాడు దేవుడు దర్శనం ఇచ్చి, ఏమన్నాడు? ఇగో అడ్రస్తో పాటు చెప్పాడు కదా. అడ్రస్తో పాటు చెప్పిండాలి అండి. తార్సువాడైన తార్సువాడైన పౌలు పౌలు ఉంటాడు, ఆయన ప్రాబ్లం ఇది. అవన్నీ చెప్పాడా? సగం సగం చెప్పాడా? అన్ని. ఇప్పుడు పౌలు కూడా దేవుడు దర్శనం ఇచ్చి ఎలా చెప్పాడు, ఎలా చూపించాడు? పలానా వ్యక్తి నీకోసం వస్తున్నాడు అంటే కళ్ళు పోయినా కూడా గుర్తుపట్టాడా లేదండి? రాగానే గుర్తుపట్టిండా? నువ్వెవరు అనే నేను గుర్తుపట్టాడా పౌలు రాగానే? గుర్తుపట్టాడన్నా.
ఇప్పుడు దేవుడు నడిపిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు కొర్నేలికి దర్శనం ఇచ్చాడు. పలానా చోట, పలానా చర్మకారుడైన సీమోని ఇంట్లో పలానా వ్యక్తి బస చేస్తున్నాడు. నీకు నమ్మకమైన వ్యక్తులను పంపించి అతన్ని పిలిపించుకో. రక్షణ పొందుటకు ఏ మార్గం తెలియపరచాలో అది చెప్తాడు. అవునా? ఎంత క్లియర్‌గా ఉందండి. ఎందుకోసం కూడా పర్పస్ క్లియర్‌గా. చెప్పాడు. అవునా? అవునయ్యా. పేతురు కూడా దర్శనం వచ్చిందా? పలానా వ్యక్తులు నీకోసం వస్తున్నారు. ఇగో నీకోసం ఇది కింద మాట్లాడకుండా ఆళ్ళతో వెళ్ళిపోమని చెప్పాడు. అవునా? ఆ! అవునండి. చొక్కా తెల్ల చొక్కా అంగ కనిపిస్తుంది. పచ్చ చొక్కా కనిపిస్తున్నది. నాకు మసకని మీ ఇంటి ముందట పెర చెట్టు అరటి చెట్టు ఏందంటే ఇవన్నీ ప్రవచనాలా? ఆ! మీరు అంటే నమ్ముతున్నారు. అందుకే కదా ప్రాబ్లమ్ ఇక్కడ. ఇలాంటి ప్రవచనాలను నమ్ముతున్నారు. దర్శనాలను నమ్ముతున్నారు. నా కళ్ళ ముందు ఇట్లా మసక నీ లోపల ఏడుస్తుందని అంటాడు ఒకాయన. నువ్వు వైట్ యెల్లో కలర్ డ్రెస్ ఏసుకున్న అమ్మాయి నాకు కనిపిస్తుంది. యెల్లో కలర్ చూడిదార్ ఏసుకున్న అమ్మాయి. ఆమెకి ఏడుస్తుందనంటే, ఆడ యెల్లో కలర్ చూడిదార్ ఏసుకున్న అంత పబ్లిక్‌లో 50 మంది ఉన్నారనుకో, 20 మంది ఉన్నారనుకోండి. ఎలా ఫీల్ కావాలండి ఇప్పుడు? అవును. అంటే 10 మంది నేననుకోవాలా? ఒక అమ్మాయి ఈడ తప్పు చేసింది, పాపం చేసింది, వ్యభిచారం చేస్తున్న అమ్మాయి ఉంది. ఈ వైట్ కలర్ డ్రెస్ ఏసుకుంది అనగానే, ఆడ 50 మంది ఉంటారు వైట్ డ్రెస్ ఏసుకున్నోళ్ళు. ఇప్పుడు వైట్ డ్రెస్ మన ఏసుకున్నోళ్ళందరూ జనాలందరూ చూస్తారా? చూడరా అండి ఇప్పుడు? మన బెల్లంపల్లి అని కూడా పావని రా అంటే అక్కడ 30 మంది పావని లేచిరన్న గ్రౌండ్‌లో ఖమ్మంలో. హ్మ్. 30 మంది పావని. సరే చూద్దాం అది. సో, ఇది పరిస్థితి అండి ఇగ. హ్మ్. వరాలను వ్యాపారం చేయడానికి వాడకూడదు. కేవలం వరాలు మాత్రం ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చలేవు. సో, నేనిక్కడ ఆపేస్తున్నాను. ఈ ఈ కా ఈ అంశం ముగించడం కోసం కొంచెం టైం తీసుకోవాల్సొచ్చింది. కేవలం వరాలు మాత్రం ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చలేవు. పరిశుద్ధతకు దోహదం చేయొచ్చు గానీ, సరిగా వాడకపోతే అవి కీడే చేస్తాయి గానీ మేలు చేయవు. అంతే గదండీ! అంతే కదా ఇప్పుడు ఒక ఆఫీస్‌లో అధికారికైనా, ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్ వ్యక్తికైనా, మరి ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తికైనా అధికారము సరిగా వాడితే ప్రజలకు క్షేమం కలుగుతది. దుర్వినియోగం చేస్తే కలుగుతదా అండి? హలో! కలగదన్న. ఎవరైనా గాని. కలగదన్న. కలగదు. కదా! ఒక్క అధికారాన్ని వారికి ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలకు నష్టం కలుగుతది. అలాగే దేవుడిచ్చినటువంటి వరాలను మనం దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా సంఘానికి నష్టమే కలుగుతుంది గానీ ఎలాంటి మేలు కలగదు. హ్మ్. కాబట్టి వరాలు చాలామంది ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. సో, వరాలు ఇవన్నీ మీరు ఈ 2 స్లైడ్స్ కూడా చూద్దాం. కేవలం వరాలు మాత్రమే ఒక వ్యక్తిని ఆత్మీయమైన వ్యక్తిగా మార్చలేవు. కేవలం వరాలు మాత్రమే ఒక వ్యక్తిని పరిపూర్ణత గలవానిగా చేయలేవు. బట్ అది ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించడానికి దోహదం చేస్తుంది. అయితే వీటన్నిటి వెనకాల ప్రేమ లేకుండా ఏం చేసినా ప్రయోజనము ఉండదు. హ్మ్. కాబట్టి గమనిక ప్రేమ ఒకటే మనిషిని సంపూర్ణత గల వ్యక్తిగా మార్చగలదు. ఆత్మీయ పరిపక్వతకు ఒకే ఒక నిదర్శనం ప్రేమ మరియు దాని యొక్క ఫలం. వరాలు పరిచర్యను ప్రభావవంతంగా చేయడానికి ఇవ్వబడ్డాయి. అయితే ఆ వరాలు కూడా ప్రేమతో చేసినప్పుడే దాని ప్రతిఫలం ఎక్కువగా చూస్తాం. ప్రేమ లేకుండా స్వార్థంతోని వ్యక్తిగత లాభాపేక్షతోని వ్యాపార కోణంలోనూ తమను తాము చూపించుకోవడానికి, తమను ప్రదర్శించుకోవడానికి, తమ శక్తిని చూపించుకోవడానికి రకరకాల విధి విధానాల స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం వరాలు వాడినట్లయితే అది సంఘానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. సో, వరాలని రేపటి నుండి క్రమంగా ధ్యానించుదాం. ఒక్కొక్క వరాన్ని రేపు ఎలా ధ్యానించాలనేది మరలా మనం చూద్దాం. సో, థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ కూడా సో, చాలా క్రమంగా క్లాస్ మిస్ అవ్వకుండా చూసుకోండి దయచేసి. మంచిదయ్యా గారు. థ్యాంక్ యూ. చాలా వందనాలయ్యా.